నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. ఈ 55వ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్లో రీసెంట్ డిఫెన్స్ అప్డేట్స్ గురించి చర్చించడానికి మనతో జాయిన్ అవుతున్నారు గిరిధర్ మామిడి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే హర్ష. నమస్తే సార్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ నిజంగానే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డీల్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి 97 తేజస్ మార్క్ 1A అప్రూవల్ ప్రభుత్వం ఇచ్చింది. ప్రజెంట్ జియో పొలిటికల్ సినారియోలో మీరు దీన్ని ఎలా చూస్తారు సార్? అంటే మనకు గతంలోనే 83 తేజస్ ఫైటర్ జెట్స్ కి మనం అప్రూవల్ ఇచ్చిన విషయం మనకు తెలుసు. రమారమి 48 కోట్ల విలువ చేసేటువంటి ఆర్డర్ అది మనకు తెలుసు. మనకు అమెరికా నుంచి GE ఇంజిన్స్ డిలే అవడం తోటి అంతా కూడా ప్రాజెక్ట్ డిలే అయిపోయింది మనకు తెలుసు. 2.5 సంవత్సరాలు డిలే అయింది. ఇప్పుడిప్పుడే వాళ్ళు GE వాళ్ళు F404 ఇంజిన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. వాళ్ళు మార్చిలో మొదటి ఇంజిన్ వచ్చింది, ఆగస్టులో 2వ ఇంజిన్ పంపిస్తామంటున్నారు. ఈ నెల నుంచి నెలకి రెండు ఇంజిన్స్ పంపిస్తామంటున్నారు. తర్వాత మనకు GE వాళ్ళకి 414 జాయింట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ దృష్ట్యా కొంత భారతదేశంలో తయారు చేసే దిశగా వాళ్ళతో చర్చలు జరుపుతున్నాం మనము. కానీ రాబోయే రోజుల్లో చూడాలి మరి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ఈ టారిఫ్ యుద్ధంలో మరి అది విక్టిమ్ అవుతుందా, మనం మరి GE నుంచి కొనడం మానేసి ప్రత్యామ్నాయం చూసుకుంటామా, సఫ్రానో లేకపోతే మనకు రోల్స్ రాయ్సో, లేదా మనం ఏమైనా రష్యా నుంచి ఏమైనా తెచ్చుకుంటామా, లేదా మన కావేరీనే అప్గ్రేడ్ చేసే దిశగా మనం ఏమైనా చేస్తామా, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తెలుస్తాయి. కానీ ఇన్ ప్రిన్సిపల్ మాత్రం ఇంకా అడిషనల్ 97 LCA మార్క్ 1A ఫైటర్స్, అంటే ఇంకా ఇప్పుడున్నటువంటి వర్షనే మార్క్ 2 ఇంకా మనం ఆర్డర్ కొట్టలేదు, వీటికే ఇప్పుడే మనం ఆర్డర్ ఇస్తున్నాం. 97 ఇంకా అడిషనల్ విమానాలు కొనడానికి భారత ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టు మనకు తెలుస్తుంది. అఫ్ కోర్స్ దీనికి ఇంకా మనకు ఇంజిన్ లాంటి సమస్యలు ఉన్నాయి. కానీ ముందర ఈ 87 వీళ్ళు కనుక ఇప్పుడు డెలివరీ చేయగలిగితే దాని తర్వాత ఇంకా వాళ్ళకి పైప్ లైన్ ఉంది, ఇంకా 97 కావాలి. కాబట్టి ఇప్పుడే ప్రొక్యూర్మెంట్ లో వాళ్ళన్నీ కూడాను చాలా అంటే రమారమి మనకు చూస్తే 180 ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్డర్ ఈరోజు HAL దగ్గర ఉంది. కాబట్టి ఈ 180 ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇప్పుడే వాళ్ళు ప్లేస్ చేసుకోవచ్చు. దానివల్ల మనకు ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఉంటాయి. మనం ఒక ఐటమ్ కొన్నామంటే బహుశా 100 రూపాయలు చెప్పొచ్చు, అదే 10 ఐటమ్స్ కొన్నామంటే 90కి రావచ్చు. కాబట్టి అటువంటి ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఇప్పటి నుంచే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారంటే రేపటి రోజు ఇదే ప్లాట్ఫామ్ లో మనం ఈవెన్ MK2 కూడా రమారమి ఈ చాలా మెజారిటీ ఆఫ్ దాని డిజైనింగ్ అంతా కూడా MK1A బేస్ మీద ఉంటుంది అది కూడా. కాబట్టి అందుకని ఇవన్నీ పనికి వస్తాయి ఎకానమీస్ ఆఫ్ స్కేల్ కోసము. అలాగే ఇప్పుడు ఇన్ని కొంటున్నారు, 180 కొంటున్నారు అని చెప్పి మనం కనుక ఎర చూపించగలిగితే GE అమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఇంత పెద్ద మొత్తాదున ఏ దేశం కూడా ఆర్డర్ వాళ్ళకి ప్లేస్ చేయరు. అంతటి ఆర్డర్ వాళ్ళు మిస్ చేసుకుని యూరోప్ ఇవ్వడానికి మరి డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉన్నాడా? కాబట్టి ఇవన్నీ కూడా మనం స్ట్రాటజీగా కూడా ఈ మూవ్ చేసినట్టు నాకు అనిపిస్తోంది. ఏదేమైనా కానీ మనకు 42 అప్రూవ్డ్ స్క్వాడ్రన్స్ మన దగ్గర ఉంటే, అంటే రమారమి 750 ఎయిర్ క్రాఫ్ట్స్ వరకు మనకు అప్రూవల్ ఉంటే, మనం ఇప్పుడు రమారమి 32 స్క్వాడ్రన్స్ లో ఉన్నాం. మనము MiG-21 కూడా మనం రిటైర్ చేసేస్తున్నాము. తర్వాత మిరాజులు కూడా మనకు పెద్దగా మనం దాని గురించి మనకు పెద్ద ఉపయోగపడమని అర్థమైపోయింది మనకు. కాబట్టి ఈ పరిస్థితులలో తేజస్ అన్నది మనకు ఒక ఫ్రంట్ లైన్ ఫైటర్ అవ్వబోతున్నది. రఫైల్స్ మరి మనకు ఉన్నటువంటి 36 రఫైల్స్, అవి కూడా 4.5 జనరేషన్. ఇది బహుశా 4.5 జనరేషన్ కానీ 5th జనరేషన్ కానీ ఉండొచ్చు అని అంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితులలో మనం అంత పెద్ద మోతాదున భారతదేశంలో తయారైనటువంటి మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ కి మనం కనుక పెద్దపీట వేయకపోతే రేపటి రోజు ఇబ్బంది పడేది మనం. దీన్ని మోదీ గారు మన 15 ఆగస్ట్ ఆయన లాల్ కిలా రెడ్ ఫోర్ట్ నుంచి ఆయన ఇచ్చిన స్పీచ్ తో మనం అనుసంధానం చేసి చూసామంటే మన దేశంలోనే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేసే దిశగా మనం పావులు కలపాలి, ఇంకొకరి మీద ఆధారపడకుండా ఆత్మనిర్భరత పెంచుకోవాలి అని ఆయన చెప్పారు. కాబట్టి ఆ దృష్ట్యా ఈ అడిషనల్ ఆర్డర్ 97 రావడం అనేది చాలా సిగ్నిఫికెంట్ గా నేను భావిస్తాను. ఇప్పుడు రమారమి 180 ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయాలి. సరే, దాంట్లో ఇంజన్ ఏం పెడతాం అన్నది వేరే అయితే కనుక ఇంజన్ కాకుండా మిగతా అట్లీస్ట్ దాని ఫ్యూసలాజ్, దానికి కావాల్సినటువంటి ASA రెడార్స్ కావచ్చు, దాని నావిగేషన్ స్ట్రక్చర్స్ కావచ్చు, దాని ఫ్యూయల్ ట్యాంక్ కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, దాని ఎజెక్షన్ సీట్లు కావచ్చు, తర్వాత దానికి కావాల్సినటువంటి టైర్స్, దానికి కావాల్సినటువంటి ల్యాండింగ్ గియర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి మొదలు పెట్టచ్చు కదా. ఇంజన్ కోసం వెయిట్ చేస్తూ కూర్చోనక్కర్లేదు. ఇంజన్ వచ్చినప్పుడు దాని సంగతి చూద్దాం, లేదా దానికి ప్రత్యామ్నాయం చూసుకోవాలంటే ప్రత్యామ్నాయం చూస్తాం. కానీ మేజర్ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా ఇప్పుడు మొదలు పెట్టచ్చు. కాబట్టి దానివల్ల ఫ్యూచర్ లో డిలేస్ అన్ని మనం కట్ డౌన్ చేయొచ్చు. అందుకని ఇది చాలా స్ట్రాటజిక్ మూవ్, చాలా బ్రిలియంట్ మూవ్. 97 భారతదేశంలో ఆర్డర్ ఇచ్చామంటే కనుక
ఇప్పుడు మనకు ఇంటర్నేషనల్ గా మనం నెగోషియేట్ చేయడానికి కూడా ప్రెషర్ తగ్గిపోతున్నారు. రేపటి రోజు రష్యాతో కానీ లేదా మనకు ఫ్రాన్స్ తో కానీ ఇంకెవరితో అయినా మనం ఎయిర్ క్రాఫ్ట్స్ కొనడానికి వాళ్ళ చర్చలు మనం చేసామంటే వీళ్ళు డెస్పరేట్ గా ఉన్నారు, వీళ్ళ దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్ లేదు వీళ్ళ దగ్గర, కాబట్టి మనం కొంత వీళ్ళని అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళని ఏదో విధంగా మనం బ్లాక్మెయిల్ చేయొచ్చు అనుకున్నటువంటి పరిస్థితి ఈరోజు లేదు వాళ్ళకి ఎవరికి కూడా. మనం ఆల్రెడీ ఇన్ని ఆర్డర్ ఇచ్చాం కాబట్టి మీ దగ్గర కొనకపోయినా కానీ ఇంకా ఇప్పుడు 97 ఆర్డర్ ఇచ్చాం, రేపు ఇంకో 100 ఆర్డర్ ఇవ్వగలం మేము తేజస్కి. కాబట్టి ఆ దృష్ట్యా బహుశా మనం అది కూడా ఒక అడ్వాంటేజ్ మనం అనుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మన నెగోసియేషన్స్ లో కూడా మనకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఇన్ని ఆస్పెక్ట్స్ లో చూసామంటే కనుక ఈ ఆర్డర్ అనేది చాలా కీలకం. మన మీద మనకు నమ్మకం అన్నది మనం చూపిస్తున్నాము. 2 ఆత్మ నిర్భరత పెంచుకునే దిశగా ప్రపంచానికి మనం మెసేజ్ పంపిస్తున్నాం. కాబట్టి ఈ 2 దృష్ట్యా కూడా అద్భుతమైనటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని మనం స్వాగతిస్తాము. ప్రభుత్వాన్ని, దీని వెనకాల ఉన్నటువంటి శక్తులందరికీ కూడా మనం అభినందనలు తెలుపుతాం. రైట్ సార్, మీరు తేజస్ గురించి మొత్తం మాట్లాడారు. కరెంట్లీ భారత్ ఇంకా యుఎస్ మధ్య ఏదైతే ఒక సందిగ్ధత ఉందో దాని గురించి కూడా చెప్పారు సార్. కానీ నిన్న యుఎస్ ప్రెస్ సెక్రటరీ మాట్లాడుతూ మన మీద విధించినవి టారిఫ్లు కాదు శాంక్షన్స్ అని అంది. సో మీరు ఇప్పటి వరకు జీఈది మనం ఒక టారిఫ్ దాంట్లో చూసుకున్నట్టయితే టారిఫ్ కోణంలో ఒక రకంగా చూడాలి, కానీ ఇప్పుడు వీళ్ళు శాంక్షన్స్ అన్నారు. ఆల్రెడీ ఇప్పుడు 180 వాటికి వీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏమన్నా మనకి ఇందులో ఒక ఎక్సెంప్షన్ వచ్చే ఆలోచన ఉందా సార్? లేదు అంటే కనుక కావేరీ ఇంజన్దే, ఎందుకంటే ప్రధానమంత్రి గారు మీరు ఇందాకే చెప్పారు రెడ్ ఫోర్ట్ స్పీచ్ గురించి. చాలామంది ఎలా అంటున్నారంటే కావేరీ ఇంజన్ వచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు. దాని వైపు వెళ్తామా, లేకపోతే సఫ్రాన్తోని ఆ రఫేల్ డీల్ గురించి కూడా, దాని గురించి కూడా ఒక క్వశ్చన్ ఉంది సార్. సఫ్రాన్ డీల్తోని ఏమన్నా మనం రఫేల్ది ఇది లింకప్ చేసి గవర్నమెంట్ ఏమన్నా తీసుకునే అవకాశం ఉందా? ఏమై ఉంటుంది సార్? దీని మీద ఎలా చూస్తారు? అంటే ఇది మనం కూడా ఏంటంటే వాళ్లకు జీఈకి అమెరికాకు పెద్ద ఆఫర్ ఇచ్చాము. ఇంత పెద్ద ఆఫర్ ని వాళ్ళు తిరస్కరించే వాళ్ళకు అటువంటి పరిస్థితులు ఉన్నాయా? అది మోదీ గారు చేసిన గ్యాంబుల్. 180 ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే కనుక రమారమి 200 ఇంజిన్స్ వాళ్ళు సప్లై చేయాలి. ఎందుకంటే స్పేర్ పార్ట్స్ ఉంటాయి, దానికి తర్వాత ట్రైనర్స్ ఉంటుంది, దానికి రీప్లేస్ చేయడానికి, క్యానిబలైజ్ చేయడానికి కొన్ని అడిషనల్ తీసుకుంటాం మనం. కొన్ని క్రాష్ అయిపోతే ఏదైనా కాంబాట్ లో మనకి ఏమైనా లాసెస్ వస్తే దానికి రీప్లేస్ చేయడానికి రెడీగా ఉంటాయి. కాబట్టి రమారమి 200 ఇంజిన్స్ ఈ రోజు ప్రపంచంలో ఎవరు ఆర్డర్ ఇవ్వగలరు? ఇది మరి జీఈ అమెరికా దాన్ని కోల్పోవడానికి, దాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం ఆ స్టేక్స్ ని పెంచాము. స్టేక్ ని పెంచేసరికి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకోవాలి ఏం చేయాలి. ఇంతవరకు వీటిని శాంక్షన్స్ గా మన మీద లివరేజ్ గా వాడుకునేటువంటి వ్యక్తి ఆ లివరేజ్ ని ఒక లిమిట్ దాటిన తర్వాత, కంప్లీట్ గా ట్రస్ట్ పోయిన తర్వాత ఆ ఆపర్చునిటీని వాళ్ళు చేయాలి. కాబట్టి దాని దృష్ట్యా ఇప్పుడు సఫ్రాన్ తోటి మనకు జరుగుతున్న చర్చలు కావచ్చు. సఫ్రాన్ ఏంటంటే మీరు మా దగ్గర కొనకపోయినా పర్వాలేదు, మేము మా ప్రొడక్షన్ లైన్ ని మేము భారతదేశంలోకి కొంత షిఫ్ట్ చేయబోతున్నాము, ఇక్కడే మేము భారతదేశంలోనే ఇంజన్స్ తయారు చేసి మా కస్టమర్లు ప్రపంచవ్యాప్తంగా ఎవరున్నారో వాళ్ళకి సప్లై చేస్తామని సఫ్రాన్ ఆల్రెడీ ఆఫర్ ఇచ్చింది. వాళ్ళు ఆ దిశగా వాళ్ళు బాగులు కడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్రాన్స్ తోటి మనకు సంబంధాలు బాగా ఉన్నాయి, మెరుగుపడుతున్నాయి. కాబట్టి వాళ్లకు ఇంత పెద్ద కస్టమర్ దొరకడం చాలా కష్టము. ఫ్రాన్స్ కూడా చూస్తే కనుక వాళ్ళు ఆకస్ కూటమి పెట్టుకొని ఫ్రాన్స్ ని ఆస్ట్రేలియా నుంచి బయటపడేశారు. కాబట్టి వాళ్ళు కూడా భారతదేశం చాలా కీలకంగా వాళ్ళు ఒక పార్ట్నర్షిప్ పెట్టుకుంటున్నారు. వాళ్ళు చైనా అయితే కొనదు, చైనా కొనేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే చైనా ఈ రోజు వాళ్ళ దేశంలోనే ఇంజిన్స్ తయారు చేసుకుంటున్నారు. ఈ వెస్టర్న్ ఇంజిన్స్ ఆధారంగా వాళ్ళ స్ట్రాటజిక్ రిస్క్ పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి ఇంకా ప్రపంచంలో ఇంత పెద్ద మోతాదుని ఎవరు దీన్ని కొనగలరు, ఎవరు అమ్మగలరు? కాబట్టి ఆ దృష్ట్యా అమెరికా ఇంతవరకు ఏదైతే పుష్ చేసిందో, శాంక్షన్లు ఈ పేర్లు అనేవి చెప్పిందో, టారిఫ్లు ఒక విధంగా శాంక్షన్స్ టారిఫ్ లేని శాంక్షన్స్ వేరే కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీఈని డిలే చేయడం, ఇవన్నీ టారిఫ్ లేనటువంటి శాంక్షన్స్ ఉండొచ్చు మన మీద. కాబట్టి ఇవన్నీ కూడాను అమెరికాకే నష్టం వచ్చే దిశగా ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి అమెరికా నిర్ణయించు, అమెరికా కనుక మనకు ఒక ట్రస్టెడ్ పార్ట్నర్ కాదు అని మనకు అనిపిస్తే కనుక తప్పకుండా ప్రత్యామ్నాయాలకు వెళ్ళిపోతాము. ఇంకా తర్వాత ఈ మొత్తం ఇంత పెద్ద ఆపర్చునిటీ అమెరికా కోల్పోతుంది. కాబట్టి వాళ్ళు నిర్ణయించుకోవాలి. మనం వాళ్ళకి చాలా షార్ట్ విండో ఇచ్చాము. రాబోయే 1-2 నెలల్లో వాళ్ళు కనుక నిర్ణయం తీసుకోకపోతే 414 ని కో డెవలప్మెంట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ జరగకుండా డొనాల్డ్ ట్రంప్ ఇక్కడే అమెరికాలోనే తయారవ్వాలి, లేకపోతే మేము ఈ అగ్రిమెంట్ ఒప్పుకోము, ఇటువంటివి ఏమైనా చేస్తే కనుక మనకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సఫ్రాన్ ఉన్నది, రోల్స్ రాయ్స్ ఆఫర్ ఇచ్చింది మనకు, అలాగే మనకు రష్యా ఆఫర్ ఇస్తుంది, ప్లస్ మన కావేరీ ఎలాగో ఉంటుంది.
కావేరీలో ప్రాబ్లం ఏంటంటే కనుక దానికి గతంలో ఫండింగ్ లేక దాని మీద కొంత ఇబ్బందులు ఉండి దాన్ని డిలే అయింది. ప్లస్ నా అంచనా ప్రకారం సాబోటాజ్ జరగబడింది అదే పనిగా. ఈ కంపెనీలన్నీ పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడాను భారతదేశంలో ఇంజిన్ తయారైతే కనుక అది వాళ్లకు బిజినెస్ దెబ్బతవుతుంది కాబట్టి అది డెవలప్ అవ్వకుండా ఏదో విధంగా దాన్ని చాలా డిలే చేశారు, దాన్ని ఆపారు. ఇప్పుడు మనం ఇంకా బేసిక్ ఇంజిన్ తయారు చేయగలిమేమో, కాతక్ మీద పెట్టుకోగలుగుతున్నాము, కానీ దాని ఆఫ్టర్ బర్నర్ ఇంకా పెట్టలేదు. ఆఫ్టర్ బర్నర్ పెట్టి టెస్ట్ చేసి అవి కనుక సిగ్నిఫికెంట్ గా పనిచేస్తున్నాయి, బాగానే ఉన్నాయి అనుకుంటే కనుక అట్లీస్ట్ GE404 ని రిప్లేస్ చేయాలి. GE404 ని రిప్లేస్ చేస్తే 414 క్షమత రావడానికి సమయం పడవచ్చు. కానీ బేసిక్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి తేజస్ MK1A వీటిల్లో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి తేజస్ మేజర్ బేసిక్ తేజస్ ఉన్నాయో వీటిలో అన్ని మనం రీప్లేస్ చేయొచ్చు. కాబట్టి ఆ దృష్ట్యా మనం ఆప్షన్స్ అన్ని పెట్టుకుంటున్నాం. ఏ ఆప్షన్ మనం తీసుకుంటాం అనేది ఇప్పుడు మనం చెప్పట్లేదు. అన్ని ఆల్ ఆప్షన్స్ ఆర్ ఆన్ టేబుల్. ఈ రోజు అమెరికా చేతిలో ఉంది, బాల్ ఇస్ ఇన్ అమెరికన్ కోర్ట్. అమెరికా కనుక మళ్ళీ ఇబ్బందులు పెట్టే పరిస్థితి ప్రయత్నాలు చేసి మనల్ని ఏదో ఉంచడానికి కోసమో మనల్ని లొంగ తీసుకోవడం కోసమో GE ఇంజిన్స్ ని వాళ్ళు ఏదైనా చేసే ప్రయత్నం చేస్తే మనం ప్రత్యామ్నాయం పెట్టుకోబోతున్నాము. నేను అనుకోవడం ఏంటంటే తేజస్ లో కూడా రాబోయే రోజుల్లో స్ప్లిట్ చేయబోతుంది. 100% GE మీద ఆధారపడకుండా ఇతరత్ర వేరే ఇంజిన్స్ కూడా దాంట్లో పెట్టేటువంటి ప్రయత్నాలు మనం చేస్తాము. కాబట్టి ఇది అమెరికాకే థ్రెట్, GEకి థ్రెట్. కాబట్టి మరి డొనాల్డ్ ట్రంప్ ని వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి, వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. చూద్దాం రాబోయే రోజు నెల 2 నెలల్లో ఇది ఎలా ప్లాన్ అవుతుందో మనం చూద్దాం. ఇప్పటివరకు మీరు మన ఫైటర్ జెట్ రఫేల్ గురించి చెప్పారు. భారత్ ఇంకొక డీల్ కూడా క్లియర్ చేసిందనే వార్తలు వస్తున్నాయి సార్, ఐస్ ఇన్ ద స్కై ఏవాక్స్ గురించి. దీని గురించి మీరు గతంలోని ఎన్నో ఎపిసోడ్స్ లో చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏవాక్స్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏవాక్స్ ని క్లియర్ చేయడాన్ని మనం ఎలా చూడాలి సార్? $2.3 బిలియన్ విలువ చేసేటువంటి ఏవాక్స్ ని, అంటే రమారమి 20,000 కోట్ల ఖరీదు అయ్యేటువంటి ఏవాక్స్ ని భారతదేశంలో తయారు చేసే దిశగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా లేట్ అయింది అని నేను అనుకుంటాను. రాయ దురుస్తాయని మన హిందీలో సామెత ఉంది. చాలా లేట్ అయింది. బహుశా 10 సంవత్సరాల ముందరే ఈ నిర్ణయం తీసుకోవాల్సింది. కానీ ఎనీవే ఫైనల్ గా ఇప్పుడు మనం తీసుకున్నాం. ఎస్పెషల్లీ ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం తీసుకోవాలి. ఎందుకంటే మనకు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి టారిఫ్ యుద్ధము, మనకు శాంక్షన్లు ఏం పేరు పెట్టిన వాళ్ళు, ఇది మనకు ఒక పెద్ద వేకప్. ఎందుకంటే రేపటి రోజు వాళ్ళు మనకు టెక్నాలజీ ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటో మనకు అర్థం చేసుకుంటాం. మనకు గతంలో మనకి ఏవాక్స్ మనకు ఇజ్రాయెల్ నుంచి వచ్చింది. తర్వాత మనం బోయింగ్ ప్లాట్ఫామ్ మీద మనమే కొన్ని పెట్టుకున్నాము, దాన్ని నేత్రా అని పేరు పెట్టుకున్నాం. మనం బ్రెజిల్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ తెచ్చుకున్నాము. అంటే ఎవరి మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇంతవరకు. మన దేశంలో మన టెక్నాలజీ పెట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇజ్రాయలీ ఏవాక్స్ ని వాడుకుని మనం పాకిస్తాన్ మీదో చైనా మీదో యుద్ధం చేస్తున్నాం అనుకుందాం అసలు. ఇక్కడ ఏం జరుగుతోందో, మనం ఏం చేస్తున్నామో ఏవాక్స్ నుంచి, అవన్నీ కూడా ఇజ్రాయల్కి ఆల్రెడీ తెచ్చిపోతాం. కాబట్టి ఈ బ్యాక్ ఎండ్ లో డేటా వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు సీక్రెసీ లేదు, మనకంటూ ఒక స్ట్రాటజిక్ అటానమీ లేదు మన దగ్గర. ఇది మనకు చాలా డేంజర్. ఈ రోజు మనం చూసాం పాకిస్తాన్ పరిస్థితి ఏంటో. మనం 314 కిలోమీటర్ దూరంలో వాళ్ళు ఏవాక్స్ ని కొట్టగలిగారు. ఒక్కసారి ఏవాక్స్ పడిపోగానే వాళ్ళది ప్లస్ మనకు జకోబాబాద్ బొలారిలో కొట్టినప్పుడు వాళ్ళ ఏవాక్స్ ని అక్కడ కూడా దెబ్బతింది. సో దాంతో ఏమైంది, ఐ ఇన్ ద స్కై, ఇందాక నువ్వు అన్నట్టు ఐ ఇన్ ద స్కై లేదు, ఆకాశం నుంచి చూసేటువంటి శక్తి వాళ్ళకు కోల్పోయారు. కాబట్టి మనం తర్వాత బ్రహ్మోస్ కొట్టినప్పుడు దాన్ని అడ్డుకునేటువంటి కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. ఈవెన్ వాళ్ళ సీనియర్ జర్నలిస్ట్ నజం సేఠీ కూడా ఫైనల్ గా ఒప్పుకున్నాడు. ఆయన షోలో చెప్పాడు, మన దగ్గర S-400 లాంటివి, వాళ్ళకు ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ లాంటివి, ఆకాష్ తీర్ లాంటి సిస్టమ్స్ మన దగ్గర లేవు. కాబట్టి ఒక్కసారి మన కనుక ఏవాక్స్ కొట్టేశారంటే పిట్టలు కొట్టినట్టు కాల్స్తున్నారు, మన మీద కొడుతున్నారు వాళ్ళు. మన ఇన్ని ఎయిర్వేస్ కొట్టారు, మన దగ్గర రెస్పాన్స్ లేకపోయింది, ఇది మన ప్రాబ్లమ్స్ అని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఆ దిశగా ఏవాక్స్ మనమే తయారు చేసుకోవాలి, మన దగ్గర పెట్టుకోవాలి, మన టెక్నాలజీ మన దగ్గర ఉండాలి అన్న దిశగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్ఫాక్ట్ మనకు ఇజ్రాయెల్ నుంచి ఏవాక్స్ కొనడానికి అమెరికా అబ్జెక్ట్ చేసింది. మన దగ్గర నుంచి టెక్నాలజీ రష్యాకి లీక్ అవుతుంది అని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, చాలా కాలం పర్మిషన్ ఇవ్వలేదు. ఇజ్రాయెల్ మనకు అమ్మాలని సిద్ధపడినా కానీ కూడా అమ్మలేకపోయింది, అమెరికా క్లియరెన్స్ ఇవ్వలేదు, వీటో చేసింది. కాబట్టి చాలా కాలం తర్వాత మనకి ఇచ్చారు. అది కూడా దాంట్లో చాలా లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. దాని మెయింటెనెన్స్ కావచ్చు, దాని టెక్నాలజీ అంతా కూడా వాళ్ళు ఇచ్చినవి. దానివల్ల మనకి ఇంతవరకు మనకు ఒక విధమైనటువంటి సెల్ఫ్ రిలయన్స్, ఆత్మనిర్భరత లేకపోయింది. ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల మరి దీన్ని ఎలా తీసుకెళ్తామో చూడాలి. మనకు ఉన్నవి బేసిక్ గా ప్రపంచంలో 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒకటి మనకు బోయింగ్ ఉంది, రెండవది మనకు ఎయిర్ బస్ ఉంది, మూడవది ఎంబ్రార్ మనకు బ్రెజిలియన్ ప్లాట్ఫామ్. ఈ 3 ప్లాట్ఫామ్స్ దీని మీద పెట్టుకోవాలి.
మరి ఏ దిశగా దీన్ని వెళ్తామనేది మనం ఆలోచించేయాలి. 4 ఆఫ్ కోర్స్ రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. మరి అవి వాటికి మెయింటెనెన్స్, దాని కెపాసిటీ కొంత పాత టెక్నాలజీ అది. దాంట్లో మరి కౌంటర్ మిసైల్ టెక్నాలజీ దాంట్లో పెట్టగలమా లేదా, దాని పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనం చూడాలి. కానీ ఎనీవే భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి బహుశా మనం ఒక ప్లాట్ఫామ్ తీసుకున్నా బోయింగ్ నుంచో లేదా ఎయిర్బస్ నుంచో మన ఎబ్రార్ నుంచో మనం కనుక ఒకవేళ ఒక ఎయిర్ క్రాఫ్ట్ తీసుకున్నా మిగతా దాంట్లో ఉన్నటువంటి మొత్తం టెక్నాలజీ భారతదేశం ఉండబోతుంది. అందుకనే ఈ $2.3 బిలియన్ అని కేటాయించారు. 20,000 కోట్లు దానికి కేటాయించారు. మనకు ఆల్రెడీ ఇది కొన్ని ఆర్డర్ ఇద్దామని చెప్పి ప్రయత్నం చేశాం. అఫ్ కోర్స్ ఏవాక్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. మనం జస్ట్ లాస్ట్ ఎపిసోడ్ లోనే ఏవాక్స్ మన వెపన్ సెక్షన్ లో ఏవాక్స్ అంటే ఏంటి అని చర్చించాం. దాంట్లో PI-8 కూడా ఒక విధమైనటువంటి ఏవాక్స్. అది ఆకాశంలో తిరుగుతూ సబ్మరీన్స్ ని ట్రాక్ చేయగలిగినటువంటి ఒక విధమైనటువంటి ఏవాక్స్. PI-8 ఆర్డర్ మనం అమెరికా నుంచి మనం క్యాన్సిల్ చేసి, ఎందుకు ఈ టారిఫ్లు ఈ గొడవలన్నీ పెట్టేసరికి మనం రిస్క్ తీసుకోదలుచుకోలేదు, అక్కడి నుంచి దాన్ని క్యాన్సిల్ చేసాం. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఇవి కూడా ఉండబోతుంది. సో గ్రౌండ్ పెనిట్రేషన్, తర్వాత అండర్ ద సీ, తర్వాత మనకు డిఫరెంట్ బ్యాండ్స్ లో చూడగలిగినటువంటి కెమెరాస్, సెన్సర్స్, ఇవన్నీ కూడా మన దేశంలో తయారై ఇంకొకరి మీద ఆధారపడకుండా మన నావిక్ సిస్టమ్, మన నావిగేషన్ ఆధారంగా చేసేటువంటిది భారత ప్రభుత్వం నిర్ణయించింది. బహుశా ఇది మొత్తం మన చేతికి వచ్చి కంప్లీట్ గా ఇండిజినైజ్ అయ్యేసరికి బహుశా 10 దశకం పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు. కానీ నిర్ణయం మీరు తీసుకుంటాం. ఈ రోజు తీసుకున్న నిర్ణయం మనకు గుణం చాలా కాలం తర్వాత చూపిస్తుంది. కాబట్టి ఇది ఒక పెద్ద స్ట్రాటజిక్ మెట్టు కింద మనం భావిస్తాం. రైట్ సార్, మరో అంశంలోకి వెళ్ళినట్టయితే కనుక 30,000 కోట్ల వర్త్ ఆఫ్ UAV కాంట్రాక్ట్ భారత్ క్లియర్ చేయబోతోంది సార్. సుమారు 87 డ్రోన్స్ మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి రాబోతున్నాయి. కేవలం 2 కంపెనీలు మాత్రమే వీటిని సప్లై చేయబోతున్నాయి సార్. ఎంతో చెప్పారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 64:36 రేషియో అంటున్నారు. మొత్తం ఇండిజినెసే, ఇంక్లూడింగ్ వాటి ఏవైతే పార్ట్స్ ఉంటాయో అవన్నీ అని. ఇది కూడా మన ఆత్మనిర్భర్ సక్సెస్ స్టోరీలో ఒకటని చెప్పుకోవచ్చా సార్? తప్పకుండా. ఇది మనకు డ్రోన్ యుద్ధమే ఇప్పుడు అన్ని కూడా జరుగుతున్నాయి. డ్రోన్ శకంలో వచ్చేసాం మనం లిటరల్ గా. గతంలో అయితే మన పైలట్స్ వెళ్ళి చేసేవాళ్ళు, యుద్ధాలు చేసేవాళ్ళు, చాలా రిస్క్ తో కూడుకున్నటువంటివి. అక్కడ వాళ్ళు కనుక షూట్ డౌన్ చేశారంటే కనుక బహుశా మనకు అభినందన దొరికిపోయినట్టు దొరికిపోవడము, లేదా క్యాజువాలిటీస్, ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైమే మనం 1971లో మన ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఆఫీసర్ ఎలా దొరికిపోయారు, ఆయన ఎలా తప్పించుకొచ్చారు, అది మనం రేవార్డ్స్ వచ్చి డిస్కస్ చేసాం. అది కూడా ఆఫ్ చేయడం. కాబట్టి దాని నుంచి దూరంగా ఇప్పుడు మనుషులు లేకుండా ఒకవేళ నష్టపోతే కనుక ఒక ఇన్స్ట్రుమెంటే పోతుంది అనే ఉద్దేశంతో UAVs లో, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ లో ఎక్కువ పెట్టుబడులు మనం చూస్తున్నాము. భారత ప్రభుత్వం ఇప్పుడు ఫ్రెష్ గా ఆల్రెడీ మనం చాలా UAV మనం తెచ్చుకుంటున్నాము. స్వామ్ డ్రోన్స్ అని, తర్వాత మనకు సాఫ్ట్ కిల్, హార్డ్ కిల్, తర్వాత పర్సనల్ వ్యూ ఉన్నటువంటి వ్యక్తి తనే హ్యాండిల్ చేయగలిగినటువంటి డ్రోన్స్ కావచ్చు, లేదా మనకు వీటితోటి మేజర్ ఏమంటారంటే ఆకాశంలో ఉన్నటువంటి మన ఏవాక్స్ కానీ, లేదా మనకు పోతున్న ఫైటర్ జెట్స్ కానీ, అవి హ్యాండిల్ చేయగలిగినటువంటి డ్రోన్స్ కొన్ని. తర్వాత సముద్రంలో వెళ్ళేటువంటి అండర్ ద వాటర్, ఓవర్ ద వాటర్ వెళ్ళేటువంటి డ్రోన్స్, ఎన్నో వెరైటీ డ్రోన్స్ మన వాళ్ళు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారు, మనం కొంటున్నాం. కానీ దీంట్లో కీలకంగా మనకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే దాంట్లో కాంపనెంట్స్ భారతదేశంలో తయారు అన్ని కాంపనెంట్స్ లేవు. కొన్ని ఉన్నాయి, కొన్ని ఎక్కడి నుంచో తెచ్చుకొని మనం అసెంబ్లీ చేయాల్సి వచ్చే పరిస్థితి. అన్ఫార్చునేట్లీ దాంట్లో కీలకమైన పార్ట్స్ అని మనం చైనా నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఒకవేళ చైనా నుంచి అవాయిడ్ చేసినా చైనా టెక్నాలజీయే, చైనా ప్రొడక్ట్సే వేరే మేడ్ ఇన్ వియట్నామో, మేడ్ ఇన్ కంబోడియానో, లేదా ఇతరత్ర మేడ్ ఇన్ ఫిలిప్పైన్స్, ఇలా ఆ స్టాంప్ వేసుకొని మన దగ్గరకు వస్తున్నాయి. ఇది మనకు చాలా డేంజర్. ఎందుకంటే ఒక్కసారి ఆ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉందంటే కానీ దాన్ని వాళ్ళు కిల్ స్విచ్ తోటి దాన్ని ఆపేయచ్చు, మనకు చాలా ఇబ్బంది కలిగించవచ్చు. లేదా మనం ఏం చేస్తున్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పెడతాం. మన లొకేషన్ తెలిసిందంటే కనుక మన శత్రువులకి పాకిస్తాన్కో లేదా ఈవెన్ చైనాని వాళ్ళు మనం టార్గెట్ చేసి మన ఇంకా దాన్ని డిప్లాయ్ చేయకుండా దాన్ని కొట్టచ్చు. ఇన్ని మనకు రిస్క్స్ ఉన్నాయి. కాబట్టి ఈ రిస్క్ దృష్ట్యా భారతదేశంలోనే ఇవన్నీ కూడా తయారు చేసుకోవాలని మనం నిర్ణయించుకోవాలి. దాంట్లో ఒక కీలకమైనటువంటి అంశం బ్రిక్. అంటే ఒక ఇల్లు కడుతున్నప్పుడు దాని ఎన్నో ఇటుకలు పెడతారు. దాంట్లో ఒక కీలకమైన ఇటుక ఏంటంటే కనుక మనకు మేల్ అంటారు, అంటే మీడియం యాంటిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్. రైట్, మీడియం యాంటిట్యూడ్ అంటే మళ్ళీ పైకి వెళ్ళట్లేదు, మరీ కింద లో హ్యాంగింగ్ డ్రోన్స్ కూడా లేదు. మనకు అన్ని కావాలి, కానీ ఇవి స్పెసిఫిక్ గా మీడియం యాంటిట్యూడ్, లాంగ్ ఎండ్యూరెన్స్ అంటే కొన్ని 2-3 రోజులు, వారం కూడా ఆక్సిజన్ తిరగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది. సోలార్ పవర్ తో వెళ్ళొచ్చు, లేదా దాంట్లో ఇంకేదైనా అటువంటి స్పెషలైజ్డ్ ఫ్యూయల్ పెట్టి పంపించవచ్చు మనం.
2 రోజులు 3 రోజులు ఆకాశాలు తిరుగుతున్నటువంటి కెపాసిటీ దానికి ఉండాలి. లాంగ్ ఎండ్యూరెన్స్. చిన్న డ్రోన్స్ కూడా మనం కనీసం అంటే 48 గంటలు ఇలా ఆకాశంలో ఉండగలిగిన కెపాసిటీ దానికి కాదు. లాంగ్ ఎండ్యూరెన్స్ అండ్ మీడియం ఆల్టిట్యూడ్. కాబట్టి ప్రతి లేయర్ లో మనకు సెక్యూరిటీ ఉండాలి. కాబట్టి మనకు లో హ్యాంగింగ్ విజిబిలిటీ ఒకటి, హై హ్యాంగింగ్ విజిబిలిటీ శాటిలైట్ దగ్గర నుంచి తీసుకొని డిఫరెంట్ లేయర్స్ లో మన శత్రువుని వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమని పసిగట్టి దాన్ని ట్రాక్ చేయగలిగిన కెపాసిటీలో ఈ మీడియం రేంజ్, మీడియం ఆల్టిట్యూడ్ ఏదైతే ఉందో దాని మీద టార్గెట్ చేస్తుంది. 30,000 కోట్లు భారత ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దీంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనీసం అంటే 2 ప్లేయర్స్ కి వాళ్ళు ఈ ఆర్డర్స్ ఇవ్వబోతున్నారు. రమారమి లోయెస్ట్ బిడర్ కి 64% ఆర్డర్స్ ఇస్తాము, అంతకంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉన్న దానికి 36% ఇస్తాము. అంటే భారత ప్రభుత్వంలో జనరల్ గా ఎలా ఉంటుందంటే లోయెస్ట్ బిడర్ కి 100% వెళ్ళిపోతుంది, ఇంకెవరు ప్లేయర్స్ ఉండరు. అలా ఉంటే కనుక ఏమవుతుందంటే ఆ కంపెనీకి ఏమైనా, ఆ కంపెనీలో ఏమైనా ఇబ్బందులు వచ్చినా, వాళ్ళ సప్లై చైన్స్ ఏమైనా దెబ్బతిన్నా రేపటి రోజు ఆల్టర్నేట్ లేకుండా, మనకు ప్రత్యామ్నాయం లేకుండా సఫర్ అవుతుంది. అందుకని ఈసారి 2 ప్లేయర్స్కి ఇస్తారు. అంటే ఒక తక్కువ ఎక్స్పెన్సివ్ ఉన్నా కానీ కూడా వాళ్ళకు కూడా 36% పెడుతుంది. దీంతో ఏమవుతుందంటే రేపటి రోజు మనకి ఎమర్జెన్సీ వచ్చి యుద్ధాలు వచ్చినప్పుడు లేదా ఇంకేదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఉన్నట్టుండి మనం దీన్ని ర్యాంప్అప్ చేయొచ్చు. కాబట్టి 2 ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి మనుషులు కానీ, వాళ్ళ స్టాఫ్ సిబ్బంది కానీ, వాళ్ళ టెక్నాలజీ కానీ, వాళ్ళ సప్లై చైన్ కానీ కొంత లిమిటేషన్స్ ఉండొచ్చు. ఇప్పుడు బరిలో 2 ప్లేయర్స్ ఉన్నారంటే కనుక మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆ దృష్ట్యా 2కి ఆర్డర్ ఇవ్వడం అన్నది ఒక చాలా కీలకమైనటువంటి స్ట్రాటజిక్ నిర్ణయం ఇది. ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు కంప్లీట్ భారతదేశంలో దాని ప్రొపెల్లర్స్ దగ్గర నుంచి తీసుకొని, దాని ఇంజిన్ దగ్గర నుంచి తీసుకొని, దాని కెమెరాస్ దగ్గర నుంచి తీసుకొని, దాని సెన్సర్స్ దగ్గర నుంచి తీసుకొని, దాని స్పీడ్ కంట్రోలర్స్ దగ్గర నుంచి తీసుకొని, అలాగే దాని వింగ్స్, దానికి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా భారతదేశంలో తయారు. ప్లస్ దాంట్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. మనకు తెలుసు కొన్ని సర్వేలెన్స్ వెళ్ళడానికి మనకు ఇంటెలిజెన్స్, రికగ్నైసెన్స్ ఇటువంటి కార్యక్రమాలు చేసే ఉండొచ్చు, లేదా కొన్ని ట్రాకింగ్ డివైసెస్ ఉండొచ్చు, లేదా కొన్ని కాంబాట్ ఉండొచ్చు. కాంబాట్ లో మనం గతంలో చూసాం, మనం 2 వారాలు చర్చించుకున్నాం, కర్నూలులో మనం టెస్ట్ చేసాం. అది వెళ్తూ అక్కడి నుంచి దాని నుంచే మిసైల్ ఫైర్ చేయగలిగినటువంటి కొంత కెపాసిటీ ఉండొచ్చు, లేదా అక్కడ బాంబ్ అమ్యునిషన్ డ్రాప్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి కొన్ని ఉండొచ్చు, లేదా కామికాజీ టైప్ ఉండొచ్చు, వెళ్ళి ఆత్మాహుతి చేసుకుని ఆ డ్రోన్స్ పడిపోయి పేలిపోవచ్చు. ఇటువంటివన్నీ కూడా మల్టిపుల్ వెరైటీస్ లో సొల్యూషన్స్ అన్ని వీటి ఇవ్వాలి. దీంట్లో మళ్ళీ స్టెల్త్ ఉండాలి, వాళ్ళ రెడార్స్ చిక్కకుండా వాళ్ళ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ ని తప్పించుకునే కెపాసిటీ ఉండే దిశగా ఇవన్నీ కూడా దీంట్లో కాంపనెంట్స్ పెట్టబోతున్నారు. కాబట్టి దీని మీద చాలా చాలా ఫోకస్ పెడుతుంది భారత ప్రభుత్వం. దాంట్లో ఆ భాగంగా ఈ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అన్నట్టు ఇందాక నువ్వు చెప్పినట్టు 87 చాలా మేజర్ కీలకంగా వీటిని వాళ్ళు ఆర్డర్ ఇవ్వబోతున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఈ ఆర్డర్స్ ఎవరికి పెడతాయో చూద్దాం. కాంపిటేటివ్ బిడ్డింగ్ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరే ఉన్నారు, ఇంకెవరికి ఆప్షన్ లేదా అంటే బహుశా అది కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరిది అయిన తర్వాత బహుశా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసే దిశగా వాడు ఇంకేమైనా ప్రత్యామ్నాయం తీసుకురాగలిగితే బహుశా వాళ్ళకు కూడా ఫ్యూచర్ ఆర్డర్స్ వాళ్ళకు కూడా కొంత స్పేస్ ఉంటుంది అని మనం భావించాలి. భారత ప్రభుత్వం అప్రోచ్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇకో సిస్టమ్ బాగా బలపడాలి. చాలా మందికి ఆర్డర్స్ రావడంతో ఇంకా చాలా మంది దీంట్లో పెట్టుబడులు పెట్టి పటిష్టం చేస్తారన్న దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఇది మొదటి మెట్టు మాత్రమే, ఇది లాస్ట్ స్టెప్ కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి 2కి ఇస్తున్నారు, తర్వాత రాబోయే రోజుల్లో బహుశా దీన్ని ఎన్హాన్స్ చేస్తారు. కాబట్టి ఒక ఇటుక మన సెక్యూరిటీ వలయంలో ఒక ఇటుక, చాలా కీలకమైన ఇటుక కింద దీన్ని భావిస్తారు. నిజంగానే సరే, ఇది ఒక ఇటుక మీరు అన్నారు మొదటి ఇటుక అని. మన ఎయిర్ డిఫెన్స్ లో ఇది నిజంగానే ఫస్ట్ లేయర్. మీరు మనం డిఫెన్స్ రౌండ్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ ఉన్న దాంట్లో నిజానికి యూఏవీస్ యాంటీ డ్రోన్ సిస్టమే ఉంది. సో ఇది నిజంగా అందులో భాగమే అనుకోవచ్చు. కానీ సార్ ఒక చిన్న ప్రశ్న దీంట్లో ఈ అంశం గురించి ఇంకా ముగించే ముందర, 87 డ్రోన్స్ మన ప్రభుత్వం తీసుకోబోతోంది సార్. ఆపరేషన్ సింధూర్లో మనం చూసాము, కేవలం మనవే కాదు పాకిస్తాన్ వాడిన చైనా, టర్కీ డ్రోన్స్ ఎలా పనిచేసాయో. వాళ్ళు రాలేకపోవచ్చు కానీ వాళ్ళ అటాక్ ఎంత సివియర్గా ఉంది అని. సార్ తేజస్ ఒక రకంగా మనం ఆమోదం తెలిపాము, ఇప్పటి కాకపోయినా ఫ్యూచర్లో వస్తాయి. సేమ్ విత్ ఏవాక్స్ డ్రోన్స్. ఆపరేషన్ సింధూర్ 2.0కి ఏమన్నా మనం సిద్ధం అవుతున్నామా సార్? మీరేమనుకుంటున్నారు? అసలు ఆపరేషన్ సింధూర్ 1.0 అయిపోయిందని ఎవరు చెప్పారు? ఫస్ట్ అది మేము పాజ్ లో పెట్టామని చెప్పారు, కానీ ప్రస్తుతానికి ఆపరేషన్ సింధూర్ జరుగుతోంది అని చెప్పారు. కాబట్టి
ఆపరేషన్ 2.0 అన్న సమస్య లేదు, దానికి ఎక్కడ మనకు దాని గురించి ప్రస్తావన లేదు. ఆపరేషన్ సింధూర్ లోనే ప్రస్తుతానికి పాజ్ చేసాం, మనం ఆగాం, టెంపరీగా ఆగాం. ఇది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఇంకొక ఘటన జరిగితే ఇమ్మీడియట్ గా మన రెస్పాన్స్ రెడీగా ఉంటుంది. అందుకే భారత ప్రభుత్వం రమారమి మన గ్లోబల్ మన డిఫెన్స్ రౌండప్ లోనే గత 3-4 వారాల్లో మనం తీసుకొచ్చినటువంటి అంశాలన్నీ కన్నా లెక్కబెట్టి మనం చూస్తే రమారమి 2.5 లక్షల పైబడి ఎమర్జెన్సీ ఆర్డర్ భారత ప్రభుత్వం ఇచ్చింది. ఇవన్నీ కూడాను రాబోయే 6 నెలలు, సంవత్సరంన్నర లోపు ఇవన్నీ కూడా మనకు రాబోతున్నాయి. కాబట్టి నెక్స్ట్ అటాక్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎంత మోతాదుని యుద్ధం చేయాల్సి వస్తుంది మనం చెప్పలేం. ఇందాక నువ్వు చెప్పినట్టు ఇక్కడి నుంచి మనకు స్వాన్ డ్రోన్స్ వచ్చాయి, కొన్ని వందల డ్రోన్స్ వచ్చాయి. మనం తెలిసి కనీసం ఒక 500-600 డ్రోన్స్ వచ్చాయి. కాబట్టి దాని నుంచి చాలా నేర్చుకున్నాం. డ్రోన్స్ ఎక్కడి నుంచి పంపిస్తున్నాడు వీడు, వాడికి డ్రోన్ టెక్నాలజీ ఏంటి, దాన్ని డిటెక్ట్ చేయాలంటే మనకి ఎటువంటి రడార్లు కావాలి, ఎటువంటి సెన్సర్స్ కావాలి, దాన్ని మనం షూట్ డౌన్ చేయాలంటే మన దగ్గర ఎటువంటి టెక్నాలజీ ఉండాలి. ఇవన్నీ కూడా మన డిఆర్డిఓ, మన సైంటిస్టులు అబ్జర్వ్ చేసి దాన్ని డీల్ తీసుకుంటారు, దాన్ని నేర్చుకుంటారు. అంటే మన దేశంలో పడిపోయినటువంటి శకలాలను తీసుకొని మరి రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. రివర్స్ ఇంజనీరింగ్ చేసి స్టడీ చేసి మనం ఆ ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో పెట్టబోతుంది. శత్రువు మనల్ని ఎలా పట్టుకోకుండా మనం వెళ్ళి కొట్టగలగాలి, 2 వాడు పంపిస్తున్న దాన్ని మనం ఎలా కౌంటర్ చేయగలగాలి, ఈ 2 అంశాల్లో కూడా మనం చర్చించబోతుంది. ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు డిఫెన్సివ్, అఫెన్సివ్ 2 కూడా ఉంటాయి. డిఫెన్సివ్ అంటే ఫస్ట్ మనం సర్వేలెన్స్, ఇంటెలిజెన్స్, రికగ్నైజెన్స్ ఇటువంటివన్నీ కూడా చేయడం. తర్వాత వాడు మన మీద ప్రయోగం చేసిన దాన్ని మనం దాన్ని షూట్ డౌన్ చేయడం, ఇవన్నీ డిఫెన్సివ్. ఆఫెన్సివ్ మనమే వెళ్ళి అక్కడ కొట్టి రావడం. ఇటువంటివి ఎన్నో అంశాలలో మనం మన డ్రోన్ శక్తిని పెంచుకునే దిశగా మనం ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. అసలు మన దేశానికి ఇంత డ్రోన్ శక్తి ఉంది అని ఆపరేషన్ సింధూర్ జరిగేంత వరకు మనకే తెలియదు. సడన్ గా చూస్తే కనుక అంత అద్భుతంగా దాన్ని మనం కొట్టగలిగాం, మనం తట్టుకోగలిగాము. మన డ్రోన్స్ శక్తి గతంలో చాలా పెద్ద డ్రోన్ శక్తులు అని పేర్కోబడుతున్నటువంటి చైనా, టర్కీ లాంటి డ్రోన్స్ ని మనం సునాయాసంగా కొట్టగలిగాం. కాబట్టి మనకు ఆల్రెడీ కొంత దాని గురించి అవగాహన ఉన్నది. కానీ ఆపరేషన్ సింధూర్లో నేర్చుకున్న పాఠాల దృష్ట్యా ఇంకా నెక్స్ట్ జనరేషన్ తీసుకోబోతున్నాం మనం. ఆ దృష్ట్యానే మనం గత లాస్ట్ 4-5 డిఫెన్స్ రౌండ్స్ లో దీని గురించి చాలా అంశాలు మనం సాధించాం. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇంకా MiG-21 ఏవైతే మనం రిసర్చ్ చేయబోతున్నామో వాటిని కూడా అన్మాన్డ్ ఏరియల్ అసెట్స్ కింద వాడదామని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని గురించి చర్చలు జరుగుతున్నాయి. రిటైర్ చేసి దాన్ని ఎందుకు మూల పెట్టాలి, దాన్ని ఎందుకు స్క్రాప్ చేయాలి, పైలట్ లేకుండా దాన్ని మనం ఆకాశంలో ఎగిరేటువంటి పరిస్థితి మనం తీసుకురావచ్చా, 1. 2 మన రఫాయిడ్లు, మన SU-30 MKIలు కావచ్చు, లేదా మన తేజస్సులు కావచ్చు, వీటికి డికాయ్ గా దాన్ని వాడచ్చా, బహుశా వాళ్ళు రెడార్ లో సిగ్నేచర్ పట్టు దీన్ని షూట్ డౌన్ చేసి మిగతా మన అసెట్స్ కాపాడుకోవచ్చా. ఇలా ఎన్నో యాంగిల్స్ లో ఈ UAV డ్రోన్స్ అని ఒక పదం అనొచ్చు, లేదా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అనొచ్చు, ఇవన్నీ కూడా మనం చాలా ఫోకస్ పెడుతున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో బలమైన, చాలా శక్తివంతమైనటువంటి దేశంగా ఎదగాలంటే మన ఎకో సిస్టమ్ డెవలప్ అవ్వాలి. అది చేస్తున్నాం. బయట నుంచి కొనుక్కోవడం చాలా ఈజీ పని. అది మన దేశంలో సిస్టమ్ తయారు చేసే దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సార్ మరి అంశంలోకి వెళ్ళినట్టయితే బ్యాక్ టు ఆపరేషన్ సింధూర్ సార్. రకంగా ఆపరేషన్ సింధూర్ లో రఫేల్ ఎన్ని పడ్డాయి, రఫేల్స్ ఎన్ని కూలాయి అని చెప్పి, రఫేల్ కూలిందని చెప్పి ఒక రకమైన ప్రొపగాండా మొత్తం జరిగింది. దానికి ఒక రకంగా దసాల్ట్ సంస్థ ఒక ఆన్సర్ ఇచ్చింది. రఫేల్కి హిట్ అయింది కానీ అది కూలలేదు, పైలట్ దాన్ని సేఫ్గా బేసిక్ తిరిగి తీసుకొచ్చాడు అని చెప్పి దసాల్ట్ సంస్థ అఫీషియల్గా చెప్పింది సార్. ఇంకొకటి రఫేల్కి సంబంధించిందే, మన ఎయిర్ ఫోర్స్ రఫేల్నే తీసుకుందాం MRFA డీల్లో అని చెప్పి కూడా అందని దసాల్ట్ ఆల్మోస్ట్ దాన్ని అనౌన్స్ చేసేసినట్టుగా కూడా ఒకటి స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? ఒక రఫేల్ ఏమన్నా గేమ్ ప్లే చేస్తుందా, అంటే మనల్ని పర్సువేట్ చేయడానికి, లేకపోతే దీన్ని ఎలా చూడాలి సార్? సత్యమే అది. ఎందుకంటే మన ఎయిర్ మార్షల్ చెప్పినటువంటి, భారతి గారు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ మనం చూసామంటే, డైరెక్టర్ జనరల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆయన చెప్పింది మనం చూసామంటే, ఆయన ఏం చెప్పారు, మా పైలట్స్ అందరూ సేఫ్ గా ఉన్నారు, వి టుక్ సమ్ హిట్స్ బట్ ఆల్ పైలట్స్ ఆర్ సేఫ్ అన్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు ఎగ్జెక్ట్ చేసి బయట పడిపోయారా? పడితే అంత డెబ్రీ కనిపించాలి కదా మనకి. ఎందుకు ఈ రోజు దాకా మనం ఒక్క రఫైల్ డెబ్రీ కూడా ఎందుకు చూపించలేకపోతున్నాము? ఇది మనమేం దాచిపెట్టట్లేదు కదా. శాటిలైట్ ఇమేజెస్ అందరికీ ఉన్నాయి, మొత్తం చైనా చూడగలుగుతోంది, వెస్ట్ చూడగలుగుతోంది, అందరూ చూస్తున్నారు కదా. వీళ్లే కాదు, ఇంకా మనకు ప్రైవేట్ గా మనకు ఉన్నటువంటి ఆసెంట్ లాంటి హ్యాండిల్స్ కానీ, డేమియన్ లాంటి హ్యాండిల్స్ కానీ, వాళ్ళు ప్రైవేట్ శాటిలైట్ ఇమేజరీ వాళ్ళ దగ్గర చాలా ఉంది డేటా. మరి ఎవరు ఎందుకు చూపించలేకపోతున్నారు రఫైల్స్ పడిపోయినట్టు? అంటే
దాని యొక్క జస్టిఫికేషన్ ఈ రోజు మనకు డసాల్ట్ నుంచి ఫ్రెంచ్ మీడియా నుంచి వస్తుంది. వాళ్ళు దీని గురించి వాళ్ళు బాగా ఇంతకాలం ఆల్మోస్ట్ 2-3 నెలలు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే, రఫాయల్ విమానం కూలిపోలేదు, దెబ్బ తగిలిన దానికి. దెబ్బ తగలంగానే ఆ పైలట్ దాన్ని చాలా కష్టపడి దాన్ని నాజూగ్గా దాన్ని మళ్ళీ ల్యాండ్ చేయగలిగాడు బేస్ లో. కాబట్టి నష్టపోలేదు, ఈ విమానం నష్టపోలేదు, దెబ్బ తగిలింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. బహుశా మనం అది ఇది కలిపి చూస్తే కనుక సత్యం అనిపిస్తుంది. భారతి గారు చెప్పింది అదే, మా పైలట్ సేఫ్గా ఉన్నారు అన్నారు, విమానం కూలిపోయారంటే దెబ్బలు తగిలే అన్నారు, దానికి మించి ఏం చెప్పలేదు. కాబట్టి ప్లస్ మొదటి రోజు మనం ఏదో టాక్టికల్ కొన్ని తప్పులు చేసాం, రెండో రోజు సరిదిద్దుకున్నాము అన్నారు. అంటే డెకాయిల్ పెట్టడం కావచ్చు, లేదా మనకు దాని సుకాయిల్ ని పంపించడం కావచ్చు, ఇటువంటి చాలా చేశాం. ఎందుకంటే రఫాయిల్ కొంత సోర్స్ కోడ్ లేదు కాబట్టి మనం కొన్ని టెక్నికల్ దాన్ని క్యామఫ్లాజ్ చేసి వాళ్ళని శత్రువు యొక్క రెడార్స్ నుంచి తప్పించడానికి కొంత మనకు ఇబ్బందులు కలిగినాయి ఫస్ట్ డే. మొదటి రోజు మాత్రమే వీళ్ళు మాట్లాడగలిగారు పాకిస్తాన్, మేము ఇన్ని రఫాయిలు కొట్టాము. రెండో రోజు ఏం మాట లేదే. అంటే మనం మొదటి రోజు కొద్దిగా దెబ్బ తగిలితే మనకు అర్థమైంది. అందుకనే ఇప్పుడు భారత ప్రభుత్వం అంటే ఎస్పెషల్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంకొక 114 ఎయిర్ క్రాఫ్ట్స్ కొనాలి అని చెప్పి ప్రతిపాదన తీసుకొస్తున్నారు. అంటే తేజస్ కానీ ఇతరత్ర మనకు ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఇవి వచ్చే సమయానికి వస్తాయి. మేబీ SU-57 అంటున్నాం మనం, అది కొంటామో లేదో తెలియదు మనకు, దాంట్లో ఇబ్బందులు దానికి ఉన్నాయి. ఇలా ఇవన్నీ అయ్యేంత వరకు మనకు ఆల్టర్నేట్ ఉండాలి అని చెప్పేసి రఫాయిల్ ఇప్పుడున్నటువంటి 36 రఫాయిల్స్ కి అదనంగా ఇంకా ఒక 114 కొనాలి అని చెప్పి వాళ్ళు ప్రతిపాదన తీసుకొస్తారు. అంటే ఓవరాల్ 150 ఇవి కావాలి అని చెప్పి వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇది రాబోయే కొన్ని రోజుల్లో వాళ్ళు మూవ్ చేయబోతున్నారు. అలాగే మనకు తెలుసు, మనకు ఇక్కడి నుంచి మనకు రఫాయిల్ నేవల్ వర్షన్ కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నాం. మనం రఫాయిల్ నుంచి కొంటున్నాం, నేవల్ వర్షన్ కూడా అక్కడి నుంచి వస్తుంది. కాబట్టి రఫాయిల్ డసాల్ట్ అన్నది ఇప్పుడు భారతదేశంలో దాన్ని జాయింట్ వెంచర్ పెట్టి ఇక్కడ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ కూడా చేయడానికి సిద్ధపడుతున్నారు. కాకపోతే ఇది G2G గవర్నమెంట్ టు గవర్నమెంట్ నెగోసియేషన్ జరుగుతుంది. డసాల్ట్ లేదా మన దగ్గర HALలో వీళ్ళతో చర్చలు కాకుండా ప్రభుత్వాలే దీని గురించి చర్చించుకోలే దిశగా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోరుతోంది. ఓవరాల్ గా మనం చూస్తే కనుక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏంటంటే మనకు ఆయన ఎయిర్ మార్షల్ సింగ్ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ మనకు గుర్తుంది కదా. దాంట్లో ఆయన ఏం చెప్పారు, ఆర్డర్స్ అయితే ఇస్తాం కానీ ఆర్డర్ ఇచ్చిన రోజే మాకు తెలుసు వీళ్ళు ఇవ్వరు మాకని, డిలే అవుతుందని మాకు తెలుసు, దౌర్భాగ్యమైన పరిస్థితి, మనం ప్రాణ్ జాయ పర్ వచన్న జాయ అని చెప్పిన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఇవి సమయానికి ఇచ్చే దిశగా అందరూ ప్రయత్నం చేయాలని ఆయన చెప్పడం మనం విన్నాం. అది కాకపోతే కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మనకు జీ ఇంజన్ లాంటివి చాలా అంశాలు మన చేతిలో లేనటువంటి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు స్ట్రాటజిక్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం నిర్ణయించిందంటే మల్టిపుల్ యాంగిల్స్ లో మనం ప్రొక్యూర్మెంట్ మొదలు పెడతాం, ఏది వస్తే అది వచ్చింది అన్న దిశగా వాడు ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే మొదటి అంశం ఈరోజు ఏం డిస్కస్ చేశాము, 97 తేజస్ MK-1A మీద అడిషనల్ ఆర్డర్ ఇచ్చి, అంటే 180 ఆర్డర్ HAL దగ్గర పెండింగ్. ఇప్పుడు 114 ఎయిర్ క్రాఫ్ట్స్ మనకు డసాల్ట్ నుంచి తీసుకున్నామని ప్రయత్నం చేస్తున్నారు. 3 వాళ్ళు కొన్ని పాత మనకు SU-30 కానీ ఇతరత్ర SU ప్లాట్ఫామ్స్, సుఖాయ్ ప్లాట్ఫామ్స్ కొన్ని రష్యాలో ఏమైనా వాళ్ళ దగ్గర ఉంటేనో, లేదా రష్యా గతంలో అమ్మినటువంటి దేశాల నుంచి మనం తెచ్చుకొని, ఎందుకంటే దాని టెక్నాలజీ అంతా మనం చేయగలుగుతాం. దాని రెడార్స్ కూడా మనమే పెట్టుకున్నాము, ఉత్తమ్ లాంటి రెడార్స్ పెట్టుకున్నాము. మోర్ ఆర్ లెస్ ఈ రోజు ఉన్నటువంటి సుఖాయ్ 30 MKI మొత్తం భారతదేశం చేస్తుంది. వేరు ఇంకా సుఖాయిని పెడుతున్నాం కానీ దాన్ని నట్టు బోర్డు దగ్గర నుంచి మనమే చేయగలిగిన క్షమత మన దగ్గర వచ్చేస్తుంది. కాబట్టి బహుశా మిగతా దేశాల నుంచి సెకండ్ హ్యాండ్ కొనుక్కొని దాన్ని మళ్ళీ రీమోడిఫై చేసే దిశగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజ్నాథ్ సింగ్ గారు కూడా గతంలో మనకు రష్యాకి వెళ్ళినప్పుడు కొన్ని మీ దగ్గర ఉన్నటువంటి కొన్ని ప్లాట్ఫామ్స్ మాకు ఇవ్వండి అని మనం అడుగుతాం. ప్లస్ ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్ 5+ జనరేషన్స్ SU-57 లాంటివి చర్చలు జరుగుతున్నాయి, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అఫ్ కోర్స్ F-35 కొనమని కరాఖండిగా చెప్పేశాము, కానీ ఇంకా SU-57 కొనము లేదా కొంటాము రెండు చెప్పలేదు, దాని గురించి ఎగ్జామిన్ చేస్తున్నాం. సో ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క అప్రోచ్ కింద నాకు అనిపిస్తోంది. మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అన్ని సోర్సెస్ నుంచి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 42 స్క్వాడ్రన్స్ అన్నది కూడా ఎప్పుడో నిర్ణయించబడింది, ఆల్మోస్ట్ 30-40 ఏళ్ల క్రితం, అంటే ఆల్మోస్ట్ 71 యుద్ధం తర్వాత ఎప్పుడో కమిటీ నిర్ణయించింది, ఇప్పటిదాకా అదే కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి మనకు సమస్యకి, ఇప్పుడున్నటువంటి మన థ్రెట్ పర్సెప్షన్ ఏదైతే ఉందో, చైనా కావచ్చు లేదా మనకు పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు పక్కలో బల్యంగా తయారైంది. కాబట్టి ప్లస్ మన ఇదివరకు ఏంటంటే డిఫెన్సివ్ గా మనకు అప్రోచ్ ఉండేది, కాబట్టి 42 చాలా అనుకున్నాం. బహుశా ఇప్పుడు మనం అగ్రెసివ్ గా అఫెన్సివ్ గా కొట్టవలసిన రోజు కూడా వస్తున్నాయి. మనం శత్రువు మన దాకా వచ్చి మన మీద కొట్టేంత వరకు మనం ఆగడానికి వీలు లేదు.
శత్రువు ఎక్కడ బయలుదేరాడో దాంట్లోనే కొట్టేటువంటి లాంగ్ డిస్టెన్స్ శక్తి మనం పెంచుకోవాలి. కాబట్టి ఆ దిశగా బహుశా ఇంకా మనకు 42 కాదు, బహుశా మనకు రమారమి 55 to 60 స్క్వాడ్రన్స్ అవసరం ఉండొచ్చు. కాబట్టి ఆ దిశగా అప్రూవ్డ్ స్క్వాడ్రన్స్ గురించి మాట్లాడకుండా రమారమి 300, 350, 400 ఎయిర్ క్రాఫ్ట్స్ కి ఆర్డర్ ఇచ్చే దిశగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగా మనం ఇది కూడా చూడాలి. రఫాల్స్ కూడా 114 రఫాల్స్ ఆర్డర్ ఇచ్చే దిశగా మనం ప్రయత్నం చేస్తాం. కొన్ని ఆర్డర్స్ వాళ్ళు ఆల్రెడీ కొన్ని దేశాలకు ఏదైతే వాళ్ళు తయారు చేస్తున్నారో వాటిని ఏమైనా మనకు అర్జెంట్ గా ఇవ్వగలరా, ఇటువంటివన్నీ ఆ దేశాలతో కూడా మనం చర్చిస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ ఈజిప్ట్, యుఏఈ ఇలాంటి దేశాలకు వాళ్ళు సప్లై చేసి ఆ ప్లాట్ఫామ్స్ ఆఫ్ కోర్స్ చాలా మినిమల్ ప్లాట్ఫామ్, దాని టెక్నాలజీ చాలా మినిమల్ టెక్నాలజీ ఉంది. ఎందుకంటే వాళ్ళకున్న థ్రెట్ చాలా తక్కువ, వాళ్ళకి చుట్టుపక్కల దేశాలు వెళ్ళి కొట్టారు. మనకు అలాగా మనకు డైవర్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. 50 డిగ్రీల సెల్సియస్ రాజస్థాన్ ఎడారి నుంచి ఎగరాలి, తక్కువ ఆక్సిజన్ ఉన్నటువంటి లదాఖ్ నుంచి ఎగరాలి, అలాగే మనకు కుండపోత వర్షం కురుస్తున్నటువంటి ఈశాన్య రాష్ట్రాల నుంచి మనకు హషిమారా నుంచి అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవ్వాలి, ట్రస్ట్ స్టామ్స్ వస్తున్నా టేక్ ఆఫ్ అవ్వాలి. ఇటువంటి చాలా కండిషన్స్ పెట్టాం రఫైల్. ఈవెన్ ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్నటువంటి రఫైల్స్ కూడా ఈ ఫీచర్స్ లేవు. కాబట్టి చాలా యూనిక్ ప్రపోజిషన్. కాబట్టి బహుశా దాని దృష్ట్యా మనం మళ్ళీ దీన్ని రియాక్టివేట్ చేసినట్టు అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు నేవల్ వర్షన్ కూడా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాం. కాబట్టి చూద్దాం మరి మోదీ గారు, ఎమాన్యుయల్ మక్రాన్ ఇప్పుడు రాబోయే నెలలో మనకు యుఎస్ఏలో జనరల్ అసెంబ్లీలో వాళ్ళు సైడ్ లైన్స్ లో కలుస్తారు అని మనకు తెలుస్తోంది. బహుశా అక్కడ కొన్ని నిర్ణయాలు జరుగుతాయని నేను అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ ఆర్డర్ అక్కడ ఇవ్వరు, వాడు సుముఖత చూపిస్తే కనుక మేము చేయగలము, బహుశా 10-15 సంవత్సరాల్లో మీకు డెలివరీ చేస్తామని వాడు కనుక రఫ్గా మనకు ఎస్టిమేషన్ ఇవ్వగలిగితే తర్వాత ప్రాసెస్ నడుస్తుంది. ఇక్కడ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్లో యాక్సెప్టెన్స్ నెసెసిటీ AON మూవ్ చేస్తారు, తర్వాత దాన్ని DACకి వెళ్తుంది, అది తర్వాత అక్కడి నుంచి మనకు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ క్లియర్ చేస్తుంది, తర్వాత చర్చలు జరుగుతాయి. ఆల్రెడీ మనకు దీనికి ఆల్రెడీ టెక్నాలజికల్ గా మనం వాళ్ళని ఒప్పేసుకున్నాం. కాబట్టి గత 36 రఫైల్స్ ఆర్డర్స్ మనకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి పెద్దగా నెగోసియేషన్స్ ఉండకపోవచ్చు, కానీ మన అనుభవం గత 2-3 సంవత్సరాల్లో ఉన్న అనుభవం దృష్ట్యా కొన్ని అడిషనల్ ఫీచర్స్ కావచ్చు, లేదా కొన్ని మోడిఫికేషన్స్ కావచ్చు మనం సజెస్ట్ చేయొచ్చు. ఇవన్నీ టెక్నికల్ డిస్కషన్స్, తర్వాత కమర్షియల్ డిస్కషన్స్. ఎందుకంటే అప్పుడున్న రేట్కి ఇప్పుడు ఇవ్వరు కదా, మారిపోయింది కదా. కాబట్టి ఆ దృష్ట్యా ఎటువంటి కమర్షియల్స్ ఉంటాయో ఇవన్నీ కూడా బహుశా ఇంకో సంవత్సరం పట్టొచ్చు. నేను అనుకోవడం ఏంటంటే రఫ్లీ వచ్చే సంవత్సరం ఇదే సమయానికి ఆగస్ట్ సెప్టెంబర్ కి ఒక నిర్ణయం వస్తుందని నేను అనుకుంటున్నాను. అయ్యే అప్రోచ్ మాత్రం ఇదే, అన్ని ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అన్ని మనం ఆర్డర్ ఇద్దాం అన్న దృష్ట్యా వాడు వెళ్తున్నారు. అదే ఆ యాంగిల్లోనే మనం దీన్ని కూడా చూడాలి. రైట్ సార్, మరో అంశంలోకి వెళ్ళినట్టయితే పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే రోజున షాబాజ్ షరీఫ్ రాకెట్ ఫోర్స్ అనేది ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది సార్. ఈ రాకెట్ ఫోర్స్ అంటే ఏంటి అంటే మనల్ని ఏమన్నా మైండ్ గేమ్ అంటే మా దగ్గర కూడా ఇంత స్ట్రెంత్ ఉంది, న్యూక్లియర్ బ్లఫ్ ఏదైతే ఉందో మనం దాన్ని కొట్టేసాం, నో మోర్ న్యూక్లియర్ బ్లఫ్ అని. సో ఇప్పుడు రాకెట్ ఫోర్స్ ద్వారా మనని భయపెడదాం అనుకుంటున్నాడా? సో ఒకవేళ పాకిస్తాన్ అలా అనుకుంటున్నట్టయితే దానికి ప్రత్యేక దాన్ని కొట్టే విరుగుడు మన దగ్గర ఏమన్నా ఉందా సార్? దీనికి షాబాజ్ షరీఫ్ 14 ఆగస్ట్ ఆయన అనౌన్స్ చేసిన దాని పేరు ఏంటంటే ఆర్మీ రాకెట్ ఫోర్స్ అని. అంటే ఆర్మీ అధీనంలో ఉండబోతుంది. రాకెట్ ఫోర్స్ అన్నది సపరేట్ కమాండ్ క్రియేట్ చేయలేదు. ఆ విషయం మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. క్రియేట్ చేసాము అని చెప్తున్నారు వాళ్ళు, కొత్త ఫోర్స్ క్రియేట్ చేసామంటున్నారు, కానీ దాని పేరు మళ్ళీ ఆర్మీ రాకెట్ ఫోర్స్ అంటున్నాడు. అని అర్థం ఏంటి అంటే ఆర్మీ అధీనంలోనే ఉంది కదా. ఫర్ ఇన్స్టెన్స్ చైనాలో అలాగా PLA రాకెట్ ఫోర్స్, PLRF, అది ఆర్మీ అధీనంలో లేదు, అది ఒక సపరేట్ కమాండ్ కింద వాళ్ళు దాన్ని తయారు చేస్తారు. కాబట్టి మరి ఒక కమాండ్ ఉండాలి, కానీ అది ఆర్మీ కంట్రోల్లో ఉండాలి. ఆ దృష్ట్యా వాళ్ళ నిర్ణయం వాళ్ళు మనం చూసాం. కానీ చాలా మంది వెస్టర్న్ ఎక్స్పర్ట్స్, వెస్టర్న్ అనలిస్ట్స్ అందరూ కూడా ఏం చెప్తారంటే మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు వాళ్ళు ఎలా దీన్ని మనని టాక్టికల్ గా మనల్ని అటాక్ చేయడానికి ఎలా ప్రవర్తించారు, ఎలా నిర్ణయాలు తీసుకున్నారు, దాని దృష్ట్యా ఈ రాకెట్ ఫోర్స్ అన్నది అందరి చేతిలో ఉండి దాన్ని ఎవరు నిర్ణయం సరిగా తీసుకోలేక వాళ్ళ నిర్ణయాలు తీసుకునేసరికి భారతదేశం ఈజీగా కౌంటర్ చేయగలిగింది. కాబట్టి దీనికి సపరేట్ కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్ ఉంటే కనుక బహుశా యుద్ధం సమయంలో ఇంకా కొంత ఎఫెక్టివ్ గా వాళ్ళు అటాక్ చేయొచ్చు అన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆర్మీ రాకెట్ ఫోర్స్ నిర్ణయం అన్నది వాళ్ళ ఆపరేషన్ సింధూర్లో వాళ్ళ ఫెయిల్యూర్ యొక్క పరిణామం కింద భావించాలి అని చెప్పి చాలా మంది మనకు వెస్టర్న్ అనలిస్ట్ అందరూ కూడా చెప్తున్నారు. కానీ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ జాగ్రఫీగా చాలా చిన్న దేశం, లెంత్ వైజ్ చాలా పొడుగు ఉంది, కానీ ఆల్మోస్ట్ వాళ్ళు ఆక్రమించుకున్న మనకు గిల్గిట్ బాల్టిస్తాన్ దగ్గర నుంచి కరాచీ దాకా చూస్తే లెంత్ వైజ్ చాలా పొడుగు ఉంది, కానీ విడ్త్ వైజ్ చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకు మనకు 250-300 కిలోమీటర్లు మనకు ఆఫ్ఘనిస్తాన్ వచ్చేస్తుంది. మనకు లైన్ ఆఫ్ కంట్రోల్ కాకుండా ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి చూస్తే అంతనే ఉంటుంది.
బహుశా లైన్ ఆఫ్ కంట్రోల్ ఇంకొక 50 కిలోమీటర్లు యాడ్ అయ్యి 300 కిలోమీటర్లు మనం ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ వచ్చేస్తుంది. మా అంటే మనకు బలూచిస్తాన్ లో ఇరాన్ బార్డర్ వస్తే 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్లు ఉంటుంది, అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి వాళ్ళ డెప్త్ లేదు అండి. డెప్త్ లేదు కాబట్టి నిర్ణయాలు చాలా ఇండిపెండెంట్ గా చాలా ఇమ్మీడియట్ గా తీసుకోగలిగిన కెపాసిటీ వాళ్ళకి కావాలి. మనకు తెలుసు వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మన గతంలో మనం విన్నాం. మనకు తెలిసేసరికి ఆల్రెడీ 30 సెకండ్లే మా మీద ఇన్ఫర్మేషన్ వచ్చింది మన మీద రాకెట్ పడుతోందని. మరి దాంట్లో న్యూక్లియర్ వెపన్ ఉందా తెలియదు మాకు, కన్వెన్షనల్ వెపన్ ఉందా మాకు తెలియలేదు. ఒకవేళ న్యూక్లియర్ వెపన్ ఉంటే మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, మేము చాలా పానిక్ సిచ్యుయేషన్ లో వెళ్ళిపోయాం, మేము నిర్ణయం తీసుకోలేకపోయామని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఈ నిర్ణయాలన్నీ పొలిటికల్ లీడర్షిప్ లో 30 సెకండ్స్ లో ఏం తీసుకోగలుగుతారు. కాబట్టి దానికోసం సపరేట్ రాకెట్ ఫోర్స్ పెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. చైనాని కాపీ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది కూడా చాలా పువర్ కాపీ చేశారు. మళ్ళీ దాన్ని ఆర్మీ కంట్రోల్ కిందనే పెట్టారు. కాబట్టి చూద్దాం మరి అది వాళ్ళకి ఏం కూడా ఇస్తుందో మనం చూద్దాం. కానీ మనం దాని గురించి పెద్ద వరి అవ్వాల్సింది ఏమీ లేదు. ఎన్ని కమాండ్స్ పెట్టుకున్నా కానీ ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళకి స్ట్రాటజిక్ డెప్త్ లేదు. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ స్ట్రాటజిక్ డెప్త్ గా వాడుకుందాము, ఆఫ్ఘనిస్తాన్ లో మనం అసెట్స్ మూవ్ చేసామంటే భారతదేశం పాకిస్తాన్ ఎంత కొట్టినా ఆఫ్ఘనిస్తాన్ నుంచి మళ్ళీ మనం భారతదేశం మీద అటాక్ చేయొచ్చు అని అనుకున్నారు. అన్ఫార్చునేట్ గా తాలిబాన్ వాళ్ళ పక్కలో బల్లమైంది కాబట్టి అక్కడ కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఇరాన్ సరే ఇరాన్ ఎందుకు వాళ్ళకు సమర్థనిస్తుంది ఇవ్వదు, వాళ్ళకి స్ట్రాటజిక్ డెప్త్ లేదు. కాబట్టి రాకెట్ ఫోర్స్ పెట్టుకోవడం దానివల్ల మనకేం నష్టం లేదు. మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ఇంకా మనం వాళ్ళ టాక్టిక్స్ అన్ని ఎంత పానిక్ మోడ్ లో వీళ్ళని చేస్తున్నారో అర్థమవుతాం. ఓకే, నో ప్రాబ్లం. దానికి కౌంటర్ మెషర్స్ కూడా మనం సిద్ధంగా ఉంటాం, వరి అవ్వాల్సింది. ఈ వారం బ్రేవ్ హార్ట్ లో గ్రూప్ కెప్టెన్ అనిమేష్ పట్ని ఆయన గురించి తెలుసుకోబోతున్నాం. ఇటీవల భారత్ మన గ్యాలంటరీ అవార్డ్స్ ప్రకటించారు. దాంట్లో ఈయనకు కూడా ఒకటి అవార్డు ఇచ్చారు. ఈయన ఏ విభాగంలో ఉన్నారు, ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఈయన ఎలాంటి పాత్ర పోషించారు, ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సార్, గ్రూప్ కెప్టెన్ అనిమేష్ పట్ని, ఈయన గురించి మీరు ఏం చెప్తారు సార్? గ్రూప్ కెప్టెన్ అనిమేష్ పట్ని గారు రాజస్థాన్ బరన్ అన్నటువంటి ఊరి నుంచి వచ్చారు. ఆయన ఐఏఎఫ్ లో ఆయన 2005లో చేరారు. అంటే 20 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన MiG-29 ఫైటర్ పైలట్ గాను, తర్వాత ఇతరత్ర చాలా వాటిలో ఆయన పనిచేశారు. ఇక్కడ ప్రస్తుతానికి ఆయనకు S-400 ని ఆపరేట్ చేసేటువంటి కమాండ్ ఆయన ఇచ్చారు. ఆయన మనకు ఈ సింధూర్ జరిగినప్పుడు ఈ రోజు ఆయన ప్రపంచంలోనే ఒక వరల్డ్ రికార్డ్ స్థాపించారు. 314 కిలోమీటర్ల దూరంలో వెళ్తున్నటువంటి స్వీడన్ మేడ్ సాబ్ ఏమంటారంటే ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి వాళ్ళ ఏవాక్స్ AEW&C అన్నటువంటిది అర్లీ వార్నింగ్ కమాండ్ ఏదైతే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తుందో దాన్ని షూట్ డౌన్ చేయగలిగారు. 314 కిలోమీటర్ల దూరంలో కొట్టారు. ఇది వరల్డ్ రికార్డ్. ఇంతవరకు అంత దూరంలో ఒక ఎయిర్ అసెట్ ని షూట్ డౌన్ చేసిన దాఖలా లేవు, ఎవరు చేయలేదు. అంత దూరం కొట్టగలిగారు. ఈరోజు మనకు ఎయిర్ టు ఎయిర్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కూడా 120-130 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. చైనా 200 కిలోమీటర్ దాకా కొట్టగలమని క్లెయిమ్ చేస్తున్నారు. ఇంతవరకు కాంబాట్ ఎక్కడ కొట్టిన తగ్గలా లేదు. వాళ్ళకు మన పాకిస్తాన్కి ఇచ్చినటువంటి PL-15E అంటే ఎక్స్పోర్ట్ వర్షన్ ఇచ్చారు వాళ్ళకి. అవి ఎలా పనిచేసా మనం చూసాం. అవి ఏమి ఎవరిని టచ్ చేయకుండా అలాగే వచ్చి మన దేశంలో పడిపోయినట్టు మనం చాలా చూసాం. కాబట్టి అంతకంటే ఎక్కువ ఉండదు. మహా 200 కిలోమీటర్లు అనుకున్నా కానీ 300 కిలోమీటర్ దూరంలో మనం కొట్టగలం. S-400 వాడగలం. S-400 ఆఫ్ కోర్స్ 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాళ్ళని కొట్టగలం. అంత పర్ఫెక్ట్ గా ఆయన దాన్ని సింక్రనైజ్ చేసి కొట్టగలిగారు. ఎందుకంటే విండో ఆఫ్ ఆపర్చునిటీ తక్కువ ఉంటుంది. మనం ఇక్కడి నుంచి మిసైల్ ఫైర్ చేసినప్పుడు దాని ట్రాకింగ్ ఉంటుంది, వాళ్ళ ట్రాకింగ్ సిస్టమ్స్ కావచ్చు, ప్లస్ అదే ఒక ఏవాక్స్. కాబట్టి మన దేశంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని వాళ్ళు క్షుణ్ణంగా గమనిస్తున్నారు. మనం ఫైర్ చేసిన మిసైల్ వాళ్ళు ట్రాక్ చేస్తారు. ఎవేసివ్ యాక్షన్ తీసుకొని ఉండొచ్చు. అది ఏ ట్రజెక్టరీలో వస్తుంది, సింపుల్ మ్యాథమెటిక్స్, ఏ స్పీడ్ లో వస్తుంది, ఎంత దూరం నుంచి వస్తుంది, ఏ యాంగిల్లో వస్తుంది చూసి వాళ్ళు దాన్ని కౌంటర్ చేసి వేరే వెళ్ళిపోయిండొచ్చు. అలా చేయలేకపోయారు. వాళ్ళకి సమయం కూడా దొరకదు. అది వచ్చి మనకు తెలిసింది ఏంటంటే అది ఎయిర్ క్రాఫ్ట్ దగ్గర దాకా వచ్చి డెటనేట్ అయ్యి ఎయిర్ క్రాఫ్ట్ డైరెక్ట్ షూట్ చేయలేదు. ఎయిర్ క్రాఫ్ట్ దగ్గర డెటనేట్ అయ్యేసరికి దాన్ని ఎక్స్పెక్టేషన్ దాని ఫ్యూయల్ ఎక్కడ ఉంటుందో మన దాని వింగ్స్ దగ్గర డెటనేట్ అయ్యి దాంతో వాళ్ళు చాలా దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అఫ్ కోర్స్ అంత పెద్ద ఇంపాక్ట్ ఉంటే బతకదు అది. కాబట్టి మనం చూస్తే కనుక అక్కడ ఎక్కడైతే డెబ్రీలో పడిపోయిందో ఆ గ్రామంలో ఎక్కడైతే పడిందో మంట శకలాలు చాలా దూరంగా మనకు అలా స్ప్రెడ్ అవుతూనే ఉంది.
పడిన దగ్గర చాలా పెద్ద మంట వచ్చింది, ఇంకా చాలా దూరం దాకా వెళ్ళి పడింది. అంటే అంత పెద్ద ఇంపాక్ట్ అంత దూరం కొట్టగలిగింది. అంత ప్రెసిషన్ తోటి, పర్ఫెక్ట్ టైమింగ్ తోటి, వాళ్ళ రెడార్ చిక్కకుండా, వాళ్ళు దాన్ని కౌంటర్ మెషర్స్ చేయలేకుండా 314 కిలోమీటర్ దూరంలో కొట్టినందుకు మనకు గ్రూప్ కెప్టెన్ అనిమేష్ పట్ని గారికి వీర్ చక్రాతో బహుకరించాము, వీర్ చక్ర అవార్డు ఇచ్చాము. మనకు తెలుసు ఆదంపూర్ లో ఆయన మోదీ గారు వెళ్ళినప్పుడు ఈయనకి సెకండ్ ఇస్తున్నటువంటి ఫోటో మనం చూసాం, చాలా ఫేమస్ ఫోటో అది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అటువంటి వ్యక్తిని మనం సన్మానించుకునేటువంటి అవసరం మనకు వచ్చింది, ఆయన గౌరవించుకున్నాము. దీన్ని కాంట్రాస్ట్ చేసి చూస్తే కమర్ చీమా లాంటి వాళ్ళు, తర్వాత మనకు బిలాల్ జర్దారి, భుట్టో జర్దారి, వాళ్ళకందరిలో అవార్డు ఇచ్చుకున్నారు వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. ప్లస్ అంటే వాళ్ళు అవార్డు ఎవరికి ఇచ్చారంటే ఈ నెగటివ్ ప్రొపగెండా, తర్వాత మనకు ఫాల్స్ ఫేక్ నెరేటివ్ రన్ చేసిన వాళ్ళకి అవార్డు ఇచ్చుకున్నారు. దానికి భిన్నంగా వరల్డ్ రికార్డ్ స్థాపించి అద్భుతమైనటువంటి ఒక టార్గెట్ కొట్టగలిగినటువంటి మన గ్రూప్ కెప్టెన్ అనిమేష్ పట్ని గారికి మనం అవార్డు ఇచ్చుకున్నాం మనం. కాబట్టి మనకు అర్థమవుతోంది ఎవరు ఎంత శక్తివంతులో మనకు అర్థమవుతుంది. గ్రూప్ కెప్టెన్ అనిమేష్ పట్ని గారు ఇలాగే ఆయన సేవలు అందిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి రికార్డ్స్ స్థాపిస్తూ పాకిస్తాన్ లాంటి శత్రువుకి రేపటి రోజు చైనా ఏమైనా చేస్తే కూడా ముచ్చమటలు పట్టించి పట్ని గారి పేరంటేనే వాళ్ళలో గుండె దడ పుట్టే దిశగా ఇటువంటి వ్యక్తులని మనం పొగడము, వాళ్ళని మనం కీర్తించడం అన్నది వాళ్ళకు కూడా, మన శత్రువులకు కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అందుకనే ఆయనకు మన అభినందనలు తెలుపుతాం. రైట్ సార్. ఈరోజు వెపన్ సెగ్మెంట్లో టాటా వాళ్ళు ఇటీవల అన్వేల్ చేసిన సర్వస్త్ర కవచ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సార్, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ వాళ్ళు ఏవైతే వాళ్ళ ప్రోడక్ట్స్ ఉన్నాయో దీనివి చాలా రకాలవి మీరు చెప్తూ వచ్చారు. వాటిలలో ఈ సర్వత్రా కవచ్ ఎలాగా మనం చూడొచ్చు సార్? మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇది ఎలాగా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని మీరు ఫీల్ అవుతున్నారు? అంటే సర్వత్రా కవచ్ అన్న పేరులోనే మనకు అర్థమవుతుంది కదా, సర్వత్రా కవచ్ అంటే హోల్ బాడీ ప్రొటెక్షన్. నెక్ నుంచి, అంటే మనం ఆల్రెడీ చాలా సెన్సిటివ్ ఏరియా, ఇక్కడ వెనక నుంచి ఎవరన్నా కనుక బుల్లెట్ కొడితే కనుక మనుషులు ఇమ్మీడియట్ చనిపోతారు. కాబట్టి ఇక్కడ నెక్ ఏరియాలో ప్రొటెక్షన్ ఉంటుంది. అక్కడి నుంచి తీసుకొని చెస్ట్ కానీ, మన బాడీ కానీ, చేతులు కానీ, కాళ్ళు కానీ, ఆల్మోస్ట్ కింద టోస్ దాకా కంప్లీట్ గా ప్రొటెక్షన్. మల్టిపుల్ యాంగిల్స్ 360 డిగ్రీ యాంగిల్లో అది ప్రొటెక్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ అనుకుంటుంది. దీంట్లో అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే కనుక ఎయిర్ బ్రీదింగ్ అనమాట. అంటే మనకు అంత పటిష్టంగా బుల్లెట్ ప్రూఫ్ వేసుకుంటే కనుక ఊపిరాడదు, లోపల చెమట పడుతుంది. ఎస్పెషలీ మేజర్ ఆపరేషన్స్ చేసేటప్పుడు, ఫ్రంట్ లైన్ లో ఉన్నప్పుడు ఆ వేడికి లోపల చాలా కష్టం, ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు ఆపరేట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఎటువంటి ఫ్యాబ్రిక్ పెట్టారంటే ఆ ఫ్యాబ్రిక్ వల్ల వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేకుండా గాలి పీల్చుకుంటూ వాళ్ళకి చెమటలు పట్టకుండా లోపల వేడి పెరగకుండా మేనేజ్ చేయగలిగినటువంటి కెపాసిటీ దీంట్లో పెట్టారు. ఇటువంటి చాలా ఫీచర్స్ పెట్టారు. బేసిక్ గా ఇది మన AK-47 లాంటివి అసాల్ట్ రైఫల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి బుల్లెట్స్ అన్ని కూడా ఇవి అబ్జర్వ్ చేయగలరు. చాలా కీలకమైంది ఏంటంటే నార్మల్ స్టాండర్డ్ స్నైపర్ రైఫల్స్ కూడా ఇవి తట్టుకోగలరు. స్నైపర్ రైఫల్స్ మనకు వాడు కనిపించకపోవచ్చు, ఎక్కడి నుంచో దూరంగా కాంబాట్ లో కొడుతుండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకి యాంటీ ఇన్సర్జెన్సీ సిచ్యుయేషన్ లో మనం ఏదో ఊరికి వెళ్తాం, ఊర్లో వీళ్ళు కార్డన్ సెర్చ్ చేసేటప్పుడు వాడు ఎక్కడో ఇంట్లో నుంచి కిటికీలోంచి చిన్నగా దాచిపెట్టుకుని అక్కడి నుంచి ఫైరింగ్ చేయొచ్చు. అది బుల్లెట్ తగిలిందంటే చనిపోవచ్చు. కాబట్టి అటువంటి స్నైపర్ రైఫల్ బుల్లెట్ కూడా తట్టుకోగలరు. నార్మల్ గా 7.62 mm క్యాలిబర్ ఉంటాయి అవన్నీ కూడాను, స్నైపర్ రైఫల్స్ అన్ని కూడాను. అఫ్ కోర్స్ డిఫరెంట్ క్యాలిబర్స్ ఉన్నాయి, కానీ జనరల్ గా 7.62 చాలా లీటల్ వెపన్. 600 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ దాకా జనరల్ గా ఉంటాయి. అఫ్ కోర్స్ కొన్ని ఇంకా అంతకంటే లాంగ్ రేంజ్ లో ఉన్నవి కూడా లేకపోలేదు, బట్ జనరల్ గా 600 మీటర్స్ టు 1 కిలోమీటర్ ఈ రేంజ్ లో ఉన్నవి స్నైపర్ రైఫల్స్. వాటి బుల్లెట్స్ కూడా తట్టుకోలేని కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ప్లస్ దీంట్లో ఇంకొక ఫీచర్ ఏంటంటే దానికి సపోజ్ లోపల ఇంజరీ అయింది, బయటపడాలి, అవన్నీ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ మొత్తం అన్ని తీయాలంటే కనుక చాలా కష్టం. అక్కడ బోల్ట్స్ ఉంటాయి, ఇక్కడ బోల్ట్స్ ఉంటాయి, ఇక్కడ ముడులు ఉంటాయి, అవన్నీ ఇప్పుకుంటూ కూర్చొని చాలా సమయం పట్టే కనుక ఇబ్బంది అవ్వచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ అవన్నీ వదిలేసి వాళ్ళు పారిపోవాలి, అక్కడి నుంచి ఏదో అక్కడి ఎవాక్యువేట్ అవ్వాలి. ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని చాలా ఈజీగా ఒకటే కొక్కుతోటి, ఒకటే దీంతో మొత్తం కవచ్ మొత్తం తీసేయగలిగినటువంటి ఒక ఫీచర్ పెట్టారు. ఇలా మల్టిపుల్ ఫీచర్స్ తోటి దీన్ని తయారు చేశారు. 2017లో దీని ఆలోచన వాళ్ళకి వచ్చింది. దానికి ఆయన మేజర్ అనూప్ మిశ్రా అని చెప్పేసి ఒక ఆయన మాజీ సైనికాధికారి, ఆయన కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్ పూనాలో దీన్ని ఆయన రూపొందించారు. మొదటిసారి లెవెల్ 3A అన్నటువంటి దీంట్లో చాలా, అంటే ఒక్కొక్క లెవెల్లో
దాని యొక్క బుల్లెట్స్ తట్టుకునే కెపాసిటీ బట్టి దాని లెవెల్స్ పెడతారు. దాంట్లో లెవెల్ 3A వరకు దీన్ని ప్లాన్ చేసి వాళ్ళు పెట్టారు. కానీ ఇప్పుడు వాళ్ళ రీసెర్చ్ అంతా అయ్యి దీన్ని ఫైనల్ ప్రోడక్ట్ తీసుకొచ్చేసరికి లెవెల్ 4 దాకా ఇది తీసుకోవచ్చు, దెబ్బ తీసుకోవచ్చు. కాబట్టి చాలా అద్భుతమైన ఆవిష్కరణ. ఎస్పెషలీ మనకు ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ లో ఈశాన్య రాష్ట్రాల్లో కానీ, లేదా మనకు ఇన్సర్జెన్సీ ఉన్నటువంటి కశ్మీర్ ప్రాంతంలో కానీ, లేదా మన యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ చేసేటప్పుడు కానీ, లేదా మనకు లైన్ ఆఫ్ కంట్రోల్లో మన గస్తీ తిరుగుతున్నటువంటి వాళ్ళు కానీ, మనకు తెలియకుండా వాళ్ళు అక్కడ స్నైపర్తో కొట్టడం ఇటువంటి ఏమైనా జరిగితే, లేదా క్లోజ్ కాంబాట్ లో మన కానీ బుల్లెట్స్ తగిలి చనిపోయినటువంటి ఎంతో మంది బ్రేవ్ ఆర్ట్స్ గురించి మనం డిఫెన్స్ రౌండ్ లో చర్చించాం. చిన్న చిన్న తప్పిదాలతోటి అంత మొత్తం ఫైరింగ్ లో అంతా వీళ్ళు గెలుస్తూ ఉండగా ఆఖరి క్షణంలో ఏదో ఒక చిన్న బుల్లెట్ తగిలి దాంతో బ్లీడింగ్ అయిపోయి చనిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది కవచంలో నిలబడుతుంది. అందుకని దీని సర్వత్రా కవచం. ఇది టాటా చేస్తోంది. టాటా దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాళ్ళు దాన్ని తయారవుతున్నారు. ఇది అఫ్ కోర్స్ టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్, ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఇది హైదరాబాద్ లో కూడా వాళ్ళ ప్లాంట్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ దేశవ్యాప్తంగా 2-3 ప్లాంట్స్ ఉన్నాయి వాళ్ళకు. ఫైనల్ గా ఇది ఎక్కడ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారో మనకు తెలియదు. ప్రస్తుతానికి అయితే ఇది క్లియర్ అయింది. ఇది ఇప్పుడు ఇక మన సైన్యము, మన త్రివిధ దళాలు, తర్వాత మనకు బహుశా మనకి ఈవెన్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ CAPS వాళ్ళు కూడా దీని కోసం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ నక్సల్ ఇన్ఫెస్టెడ్ ఏరియాస్ చాలా తగ్గిపోయాయి, కంప్లీట్ గా అయితే మాయం అయిపోలేదు, ఇంకా ఇప్పుడు కూడా ఉన్నాయి. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో మనం ఇంకా పెరుగుతున్నాయి. కుక్కీలు, తర్వాత ఈ మియన్మార్ నుంచి తీసుకున్నటువంటి వీళ్ళు రోహింగ్యాలు, చాలా మనకు అంశాల్లో అవసరం ఉంది. కాబట్టి మన దేశంలో తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఇది. మనం అందరం గర్వించదగ్గటువంటిది. మన టెక్నాలజీ తోటి ఒక మాజీ సైనికాధికారి అనూప్ మిశ్రా గారు ఆయన కల్పన, ఆయన రూపొందించినటువంటి అద్భుతమైన ఆవిష్కరణ. మన దేశంలో ఇటువంటి అద్భుతమైనటువంటి ఏవైతే మనం డిస్కవరీస్ చేస్తున్నామో, మనం తయారు చేసుకుంటున్నామో, దీని గురించి మన ప్రజలందరూ తెలుసుకోవాలి, గర్వించాలి. ఏదో గతంలో అమెరికాకో లేదా మనకు మొసాడ్కో లేకపోతే ఎవరికో CIA వీళ్ళ దగ్గర చాలా అద్భుతమైన ఆవిష్కరణలు ఉండేవి అని చెప్పి వాళ్ళు చాలా నెరేటివ్ పెట్టారు. కానీ మన దేశంలో కూడా హైయెస్ట్ ఎండ్ టెక్నాలజీ, చాలా క్వాలిటీ, నాణ్యత కలిగినవి మనం కూడా తయారు చేయగలుగుతున్నాం. కాబట్టి మనం టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ కి, తర్వాత మన త్రివిధ దళాలకి, వీళ్ళందరికీ కూడా అభినందిద్దాం. కవచ్ అన్నది ఒక అస్త్రమే. మనం వాడిని శత్రువుని చంపడమే ఒక పని అయితే కనుక, వాడు షూట్ చేసినప్పుడు మనం పతకడం కూడా చాలా కీలకం. కాబట్టి దీన్ని మనం అస్త్రం సెక్షన్ లో, వెపన్ సెక్షన్ లో పెట్టాము. ఒక షీల్డ్ లాంటిది, ఒక డాల్ లాంటిది, ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. అందరినీ కూడా మనం అభినందిద్దాం. రైట్ సార్. ఈ వారం కంపెనీ సెగ్మెంట్లో సిసిర్ రేడార్ అనే ఒక సంస్థ గురించి తెలుసుకోబోతున్నాం. 2022లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పుడు ఏ విభాగాల్లో ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సార్, సిసిర్ రేడార్ 3 years స్మాల్ జర్నీ. ఈ 3 yearsలో వీళ్ళ జర్నీని క్లుప్తంగా చెప్పాలంటే మీరు ఎలా చెప్తారు సార్? కరెక్ట్. 3 సంవత్సరాలు ఈ కంపెనీ స్టార్ట్ అయింది. 2022లో స్టార్ట్ అయింది. ఇది మనకు కర్ణావతి, అహ్మదాబాద్ బేస్డ్ కంపెనీ ఇది. దీంట్లో డాక్టర్ తపన్ మిశ్రా, తర్వాత సౌమ్య మిశ్రా, తర్వాత ఉర్మి అంబానీ, వీళ్ళు ముగ్గురు కో-ఫౌండర్స్. దీంట్లో యాక్చువల్ గా వీళ్ళకు అడ్వైజ్ ఇస్తున్న వాళ్ళలో మనకు G. మాధవన్ నాయర్, గతంలో ఇస్రో చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి వారు దీన్ని అడ్వైజ్ ఇస్తున్నారు. వీళ్ళ ఫోకస్ అంతా కూడా మనం చూస్తే కనుక కీలకంగా సింథటిక్ అపార్చర్ రెడార్, SAR అంటారు, అలాగే గ్రౌండ్ పెనిట్రేటింగ్ రెడార్, ఈ 2 అంశాల మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు. 3 ఏళ్లలో చాలా విషయాలు సాధించగలిగారు వీళ్ళు. అఫ్కోర్స్ ఇవి సివిలియన్ పర్పసెస్ కి వాడచ్చు, డిఫెన్స్ పర్పసెస్ కూడా వాడచ్చు. సివిలియన్ పర్పసెస్ మనం అక్కడ ఏమైనా కింద స్ట్రక్చర్ ఉందా లేదా, కింద ఏమైనా పైప్ లైన్స్ ఉన్నాయా లేదా ఇవి తెలుసుకోవడానికి. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఏదో మెట్రో వేయాలి అంటే కనుక మెట్రోకి సంబంధించినటువంటి సర్వేలో ఇవి పనిచేయచ్చు. కింద ఎటువంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఎంత డెప్త్ లో ఉన్నాయి, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రడార్స్ అవసరం ఉండొచ్చు. అలాగే మనకు ఏదైనా ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళు ఏమైనా చేయాలంటే అక్కడ మనకు అవసరం ఉండొచ్చు. లేదా మనకు జియోలాజికల్ సర్వే ఏమైనా చేయాలంటే ఖనిజాల గురించి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కాబట్టి చాలా అంశాలు సివిలియన్ యూజెస్ కూడా ఉన్నాయి. కానీ కీలకంగా మనకు డిఫెన్స్ రంగంలో కూడా ఇవి చాలా అవసరాలు ఉంటాయి మనకు. దీంట్లో వాళ్ళకు ఉన్నటువంటిది ప్రస్తుతానికి PLX 3 బ్యాండ్స్ లో కూడా వాళ్ళు ఈ రడార్ ఇవ్వగలుగుతారు. ఎస్పెషలీ P బ్యాండ్ వచ్చేసి డీప్ గ్రౌండ్ పెనిట్రేషన్ కి ఇది చాలా పనిచేస్తుంది. టనల్స్ ని డిటెక్ట్ చేయగలవు, బంకర్స్ ని డిటెక్ట్ చేయగలవు, అంటే అండర్ గ్రౌండ్ భూమి కింద ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ని డిటెక్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఈ రడార్స్ ఉంది. అది మన దేశంలో తయారు చేస్తారు. మనం చూసాము హమాస్ కానీ హౌతీలు కానీ వీళ్ళందరూ ఎన్ని వందల కిలోమీటర్ల టనల్ కింద తోకున్నారో మనం చూసాం. అదే పంథాలో వాళ్ళ హమాస్ సంబంధించినటువంటి లీడర్ ఇక్కడ మన POJకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే
వాళ్ళు అక్కడ పిఓజే కానీ మన అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వాడు సొరంగాలు తవ్వుతుంది. కాబట్టి ఇటువంటి రెడార్ చాలా కీలకం కాబోతుంది రాబోయే రోజులకు. అండర్ గ్రౌండ్ ఉన్నటువంటి డీప్ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రెడార్ అనేది గతంలో మనం అంతా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, లేదా మనం ఇజ్రాయెల్ లాంటి దేశాల మీద ఆధారపడి ఇప్పుడు మన దేశంలోనే తయారవుతుంది. అందుకనే ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. అలాగే ఎల్ బ్యాండ్ చూస్తే కనుక ఇది చెట్లలో, మన అడవులలో, కింకారణ్యాలలో వాళ్ళు కనుక ఏదైనా అస్త్రాలు పెట్టి అక్కడ వాళ్ళు మిజైల్స్ పెట్టి, లేదా అక్కడ ట్యాంకులు పెట్టి మనకు శాటిలైట్ దొరకకుండా దాచిపెట్టేటువంటి ఉంటే కనుక దానిని పసిగట్టు ఆ క్యామోఫ్లాజ్ ని అడ్డు పెట్టుకుని ఏం చేసినా కానీ దాని వెనకాల ఉన్నటువంటి అస్త్రాన్ని డిటెక్ట్ చేయగలిగింది ఈ యొక్క ఎల్ బ్యాండ్ డిటెక్ట్ చేయగలిగింది. అది అద్భుతమైన. అలాగే ఎక్స్ బ్యాండ్ ఇది చాలా ప్రిసైజ్ గా ఎక్కడ ఉన్నది మ్యాప్ చేసి మనకు కోఆర్డినేట్స్ అద్భుతంగా ఇవ్వగలిగినటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సెర్చ్ చేయగలరు. అంటే పిఎల్ఎక్స్ 3 బ్యాండ్స్ లో కూడా వాళ్ళు ఇవ్వగలిగినటువంటి రెడార్స్ వాళ్ళు ఇస్తున్నారు. అందుకే ఇందాక నేను చెప్పినట్టు 2 కూడా సింథటిక్ అపార్చర్ రెడార్, ఒకటి గ్రౌండ్ పెనిట్రేటింగ్ రెడార్. ఇటువంటి ఆవిష్కరణలు వాళ్ళు చేసి మన దేశకు సేవలు చేస్తున్నారు. సైన్యానికి చాలా కీలకంగా ఇవన్నీ కూడా, ఈ టెక్నాలజీ చాలా అవసరము. రేపటి రోజు చైనా టెక్నాలజీ తోటి, హమాస్ ప్రేరణ తోటి వీళ్ళు మన చుట్టూతున్న ఇటువంటి సొరంగాలతో మనకు తెలియకుండా మన దేశంలో లోపలికి వచ్చి యుద్ధం అంటూ కైనెటిక్ ఆపరేషన్ జరిగితే మన సైన్యానికి వెనక నుంచి వీళ్ళు వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నాలు తప్పకుండా చేస్తారు. వాటిని అన్నిటిని డిటెక్ట్ చేసి వాటిని న్యూట్రలైజ్ చేయడానికి ఇటువంటి సిసిర్ రెడార్ లాంటి కంపెనీలు మనకు చాలా దోహదపడుతున్నాయి. కాబట్టి మన శక్తి ప్రభుత్వ రంగ సంస్థలే కాదు, మన ప్రైవేట్ రంగ సంస్థలు కూడా దేశ సేవ చేయడానికి చేస్తున్నటువంటి అంశాలను మనం ప్రతి వారం కూడా చెప్పుకుంటున్నాము. ఆ పంథాలోనే ఈరోజు సిసిర్ రెడార్ కి మనం సెల్యూట్ చేద్దాము. వాళ్ళు చేస్తున్నటువంటి ఆవిష్కరణలు ఇంకా రాబోయే రోజుల్లో మన దేశంలో లేనటువంటి టెక్నాలజీస్ వీళ్ళు ఇంకా ముందుకు తీసుకొస్తారు. భారతమాత సేవని, భారతమాత రక్షణలో వీళ్ళ భూమిక చాలా కీలకంగా ఉండబోతుందని మనం అందరం కూడా వీళ్ళని గర్విస్తాము. వాళ్ళందరినీ అభినందిస్తాము. రైట్ సార్, ఎప్పట్లానే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేషనల్ స్టాప్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసారు కదా, ఇది ఇవాటి డిఫెన్స్ రౌండప్. ఇవాటి డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే నేషనల్ స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం మరో డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.